ఏమో. సో మీరు ఏం చేస్తారంటే కరెక్ట్గా పాస్వర్డ్ అనేది ఎంట్రీ చేయాలి అక్కడ 3 టైమ్స్ కన్నా ఎక్కువ మల్టిపుల్ టైమ్స్ ఎంట్రీ చేసామంటే లాక్ అయిపోతుంది. సో అదొకటి చూసుకోండి, దాన్ని చేంజ్ చేయొద్దు. అలాగే ఆ, మీరు రాంగ్ ఎంట్రీ చేయొద్దు అనమాట. ఓకే, లెట్ మీ షేర్ మై స్క్రీన్. సో నిన్న ఆల్రెడీ బాంబ్ సంబంధించిన కాన్సెప్ట్ అయితే తెలుసుకోవడం జరిగింది. అండ్ ప్రాక్టికల్గా మనం మల్టిపుల్ బాంబ్ సింగిల్ బాంబ్ కూడా క్రియేట్ చేసాం. సో దాంట్లో ఉన్న కాన్సెప్ట్ మొత్తం తెలుసుకున్నాం. వాట్ ఈస్ ద బాంబ్ యూజెస్ అంటే ఏంటి, బాంబ్ స్టేటస్ అంటే ఏంటి, ఐటమ్ కేటగిరీ అని ఏంటి, రికర్సివ్ బాంబ్ అంటే ఏంటి. సో అలాగే బాంబ్ ఎలా క్రియేట్ చేయాలి, ఏటీ కోడ్ వాడతాం. సో ఇవన్నీ బాంబ్ సంబంధించిన కాన్సెప్ట్ అయితే తెలుసుకోవడం జరిగింది. సో ఈరోజు ఆ బాంబ్ సంబంధించిన కాన్ఫిగరేషన్స్. సో మనం ఇప్పుడు ఐటమ్ కేటగిరీ అని ఎంట్రీ చేసాం, ఎల్ అని. సో దాన్ని ఎలా కాన్ఫిగర్ చేసాం, బాంబ్ స్టేటస్ మనం ఇవ్వడం జరిగింది 1 ఇన్యాక్టివ్ యాక్టివ్ అని. సో దాన్ని ఎలా కాన్ఫిగర్ చేశారు. సో అలాగే బాంబ్ యూజెస్ ఉంది, బాంబ్ స్టేటస్ ఉంది, ఐటమ్ కేటగిరీ ఉంది. సో ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్ అయితే ఉంది. సో ఎవరైతే ఎస్ఏపికి కొత్తగా ఉన్నారో వారికి కొంచెం అసలు ఏంటి అనేది అర్థమయ్యే అవకాశం అయితే లేకపోవచ్చు, మేబీ అసలు ఎందుకు ఇదంతా అనేది. వన్స్ మనం మాస్టర్ డేటా కంప్లీట్ చేసినామంటే మీకు క్లియర్ పిక్చర్ వస్తుంది. అంతవరకు నేను చెప్పింది చెప్పినట్టు కరెక్ట్గా ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత మీరు ఎందుకు క్రియేట్ చేశారనేది ఈజీగా అర్థమవుతుంది. మీరు ఈజీగా మిగతా కాన్సెప్ట్లన్నీ ఈజీగా నేర్చుకుంటారు. మీకే అనిపిస్తుంది ఇంత ఈజీనా నేర్చుకోవడం అనేది. సో మనం అలా ప్లాన్ చేసాము కోర్స్ని. ఓకేనా. సో ఆ విధంగా ప్రాపర్గా నేర్చుకునే అవకాశం అయితే మనకు ఉంది. ఓకే, డోంట్ వరీ. సో ఈరోజు బామ్ కాన్ఫిగరేషన్స్. బామ్ అంటే ఏంటి, బిల్ ఆఫ్ మెటీరియల్. సో ఆల్రెడీ బిల్ ఆఫ్ మెటీరియల్ అంటే ఏంటి, దాన్ని ఎలా క్రియేట్ చేయాలని ఆల్రెడీ తెలుసుకోవడం జరిగింది. ఈరోజు దానికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ చూద్దాం. సో ఏమేమి కాన్ఫిగరేషన్స్ చూస్తాం మనం అంటే టాపిక్ ఏంటంటే బిల్ ఆఫ్ మెటీరియల్. వాట్ ఈస్ బిల్ ఆఫ్ మెటీరియల్. సో మనకు అందరికి తెలుసు బిల్ ఆఫ్ మెటీరియల్ అంటే ఏంటి. సో డిఫైన్ బామ్ యూజెస్. సో బామ్ యూజెస్ అంటే ఏంటి, అసలు ఎందుకు వాడుతున్నాం, ఆ బామ్ అనేది దేని పర్పస్ కోసం వాడుతున్నాం. సో అదే బామ్ అనమాట. మీరు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈస్ అ బామ్ యూజెస్ అంటే ఏంటి అని అంటే వై వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ద బాంబ్, వెదర్ ఇట్ ఈస్ ప్రొడక్షన్, వెదర్ ఇట్ ఈస్ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సో ఈ విధంగా మీకు నాలెడ్జ్లో ఉంటే మీరు చెప్పవచ్చు ఈజీగా అనమాట. సో ఆ విధంగా. సో హలో మెటీరియల్ టైప్ ఇన్ హెడర్ లెవెల్ అండ్ బాంబ్ హెడర్ కూడా అనొచ్చు. అండ్ కంపోనెంట్ లెవెల్ కూడా ఉంటుంది అనమాట. హెడర్ లెవెల్ ఉంటుంది అండ్ కంపోనెంట్ లెవెల్ కూడా ఉండడం జరుగుతుంది. అది అలౌడ్ మెటీరియల్ టైప్ ఇన్ బాంబ్ హెడర్ అండ్ కంపోనెంట్ రెండు ఇక్కడ. సో ఇది ఏంది అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది వన్స్ మనం ఎస్ఏపీలోకి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో బాంబ్ స్టేటస్, అలాగే బాంబ్ సంబంధించిన కేటగిరీ కాన్ఫిగరేషన్స్, అలాగే హిస్టరీ రిక్వైర్మెంట్స్ అన్నమాట. సో తర్వాత వేరియబుల్ సైజ్ ఫార్ములాస్. ఈ వేరియబుల్ సైజ్ ఫార్ములాస్ అనేది సో మనం తర్వాత చెప్పుకుంటాం. సో దీనికి కొంచెం కాన్ఫిగర్ అనేది లేదు సో ఈ సర్వర్లో మేబీ. సో ఇది ఏం సింపులే, బట్ నేను చెప్తాను, డోంట్ వరీ. ఈ రోజు క్లాస్లో అయితే ఇది కాకపోవచ్చు, ఎందుకంటే దీనికి డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్ అండ్ కాన్ఫిగర్ చేయాలి. అదేందో చూద్దాం, డోంట్ వరీ, అది కూడా మీకు క్లియర్గా చెప్పేస్తాను. సో బాంబ్ సెలక్షన్. సో బాంబ్ సెలక్షన్ అంటే ఏంటి, ఇవన్నీ కాన్సెప్ట్లు మనం ఈ రోజు నేర్చుకుంటే సరిపోతుంది. ఇవి మోస్ట్లీ మనం రెగ్యులర్గా యూజ్ చేసే కాన్ఫిగరేషన్స్. రెగ్యులర్గా అంటే ఎప్పుడు, మనం రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్ళి యూజ్ చేయం. ఎప్పుడైతే మీరు డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్ట్కి వెళ్తే ఇంప్లిమెంటేషన్లో కానీ రోల్అవుట్లో కానీ ఇలాంటి కాన్ఫిగరేషన్స్ మోస్ట్లీ మనకు చేయాల్సి వస్తుంది అనమాట. వన్స్ కాన్ఫిగర్ అయిపోయిన తర్వాత సో అప్పుడు టికెట్స్ రావడం జరుగుతుంది. అంటే మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ టికెట్స్ కూడా ఉంటాయి. సో అది మనకి ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్ రోల్అవుట్ సపోర్ట్ వచ్చినప్పుడు ఆ ఏ టికెట్స్ అని చెప్తాను. ఇన్సిడెంట్స్ ఉంటుంది,
సర్వీస్ రిక్వెస్ట్ ఉంటుంది, చేంజ్ రిక్వెస్ట్ ఉంటుంది, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఇన్సిడెంట్స్ కూడా రావడం జరుగుతుంది. అవి ఏంటి, అవి ఎలా చేయాలనేది కూడా చెప్తారు ట్వంటీ. సో ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంది, మన మన టార్గెట్ ఏంది, మన టార్గెట్ ఏంది, బామ్ కాన్ఫిగరేషన్ నేర్చుకోవడం. ఓకే. సో నెక్స్ట్ ఫస్ట్ పాయింట్, ఫస్ట్ ఏంది, బామ్ యూజెస్. సో నేను చెప్పాను కదా బామ్ యూజెస్ అనమాట. సో బామ్ యూజెస్ అనేది వీ హ్యావ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మల్టిపుల్ బాంబ్స్. మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ బాంబ్స్ ఉన్నాయి, ఆల్రెడీ నేను చూపించాను. సో ఆ బాంబ్ ఎందుకు క్రియేట్ చేస్తామంటే, ఎందుకోసం అంటే దేనికోసం అనేది ఆ బాంబ్ యూజెస్ అనేది డిసైడ్ చేస్తుంది అనమాట. నువ్వు సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కోసమా అండ్ ఇంజనీరింగ్ డిజైన్ కోసం అనేది బాంబ్ యూజెస్ అనేది డిసైడ్ చేస్తుంది అనమాట బాంబ్. సో ఆ యొక్క బాంబ్ యూజెస్ కాన్ఫిగర్ చేయాలంటే మనం యూజ్ చేసే టీ కోడ్ ఏంటి అని అంటే OS 20. టీ కోడ్ ఏంటి, OS 20. సో మనకు ఆ టీ కోడ్ గుర్తుకు లేదు అని అంటే సింపుల్గా ఒక పాత్ అనేది ఉంది. అవును, ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి ఈ పాత్ అని అంటే, మీరు వన్స్ 2-3 టైమ్స్ చేశారనుకోండి, మీకు టీ కోడ్ కన్నా ఎక్కువ ఈజీ అని అంటే పాతే. సో అది డైరెక్ట్గా మనకి ఈజీగా తెలిసిపోతుంది. 2-3 సార్లు ప్రాక్టీస్ చేశామంటే, అదే కాదు ఏదైనా సరే వెళ్ళిపోవచ్చు అనమాట. ఓన్లీ బాంబ్ యూజెసే కాదు, మిగతా ఏవైనా కూడా వెళ్ళిపోవచ్చు. అక్కడ మన కంప్లీట్ డిస్క్రిప్షన్ అనేది ఉంటుంది. అక్కడికి వెళ్తే టీ కోడ్ కూడా మనకు కనిపిస్తుంది. ఓకే. సో ఆ విధంగా మనం ఈ పాత్ ద్వారా కూడా క్రియేట్ చేయొచ్చు. ఓకే, లెట్ మీ ఓపెన్ ఎస్ఏపి. సో ఇక్కడ మీరు ఈ రెండిట్లో ఏదైనా యూజ్ చేయాలి, కానీ పాస్వర్డ్ మాత్రం 3 టైమ్స్ కన్నా ఎక్కువ టైప్ చేయకండి. ఒకవేళ వచ్చిన మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఓపెన్ చేయండి, అప్పుడు సరిపోతుంది. కానీ మళ్ళీ బ్లాక్ అయిందంటే మళ్ళీ మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. మళ్ళీ నేను వాడికి ఫోన్ చేసి వాడికి అంతా వేరే వేరే టాస్క్ అయింది. ఓకే. సో మనకు తెలుసు బాంబ్ బాంబ్ క్రియేట్ చేయాలంటే మనం యూజ్ చేసే టీ కోడ్ ఏంది, CS01, సారీ, CS01. ఓకే. CS01, CS02 అండ్ CS03 అండ్ CS11 అనేది మనం బాంబ్ రిపోర్ట్ లెవెల్ బై లెవెల్ బాంబ్ ఓపెన్ చేయడానికి యూజ్ చేసే టీ కోడ్ ఇది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి రియల్ టైంలో. రెగ్యులర్గా ఈ టీ కోడ్స్ అయితే బై హ్యాండ్ చేయాలి, ఎందుకంటే సడన్గా అడిగితే చెప్పేటట్టు ఉండాలి. మోస్ట్లీ అవే వాడతారు కాబట్టి. ఓకే. సో నేను ఫస్ట్ ఒక బాంబ్ క్రియేట్ చేస్తాను. దీనికి ఆల్రెడీ క్రియేట్ చేసిన బాంబ్ ఉంది కదా, తీసుకుందాం. మల్టిపుల్ ఇది తీసుకుందాం. ఓ ఓకే, నేను ఆల్రెడీ ఒక బాంబ్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాం. CS01 అండ్ మనం ఆల్రెడీ దీనికి మల్టిపుల్ బాంబ్ క్రియేట్ చేసాం కాబట్టి దాన్ని తీసుకుందాం. మళ్ళీ ఒక బాంబ్ క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ బాంబ్ యూజెస్ కనిపిస్తుంది కదా, ఇది బాంబ్ యూజెస్ అనమాట. సో ఇది బాంబ్ యూజెస్ మనకు పాపప్ లిస్ట్ రావడం జరిగింది. ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ బాంబ్ యూజెస్ ఉన్నాయి. సో జస్ట్ అజ్యూమ్, మనం జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాం. మనకు అలా అడుగుతారు అని కాదు, అడిగే అవకాశాలు కూడా ఉన్నాయి. నేను కూడా చాలాసార్లు చేసినవి కూడా ఉన్నాయి. సో కానీ మనకు బాంబ్ కాన్ఫిగరేషన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకే చూస్తే, ఇక్కడ వరకే మనకు ప్రొవైడ్ చేసింది. కానీ ఇవన్నీ ఈ ప్రొడక్షన్ అండ్ కాస్టింగ్ కానీ, సారీ, ఇవన్నీ మన లెక్క ప్రాక్టీస్ చేసిన వాళ్ళు క్రియేట్ చేసింది అనమాట. ఏంటి ఇక్కడ ఇవన్నీ ఇక్కడ వరకే మనకు స్టాండర్డ్ ఎస్ఏపి. ఇక్కడ నుంచి అదే మన విధంగా మనకి ఏది కావాలంటే ఆ విధంగా క్రియేట్ చేసుకున్న బాంబ్ యూజెస్ అనమాట. ఓకే. సో ఇక్కడ చూస్తే మనం ఇక్కడ ఎలాంటి ఎడిట్ ఆప్షన్ లేదు. సో అదే మనం కాన్ఫిగర్ చేయాలంటే మనకు ఒక టీ కోడ్ ఉందండి. ఏ టీ కోడ్, ఇక్కడ నిమిషమా, ఇంకొక స్క్రీన్ ఓపెన్ చేద్దాం. న్యూ స్క్రీన్. సో ఇక్కడ ఇక్కడ మనకు ఒక టీ కోడ్ ఉంది. ఆ టీ కోడ్ ఏంటి, మనం ఇక్కడ చూస్తే కనిపిస్తుంది OS 20. ఓకే, నేను ఇక్కడ OS 20 ఓపెన్ చేయండి, ఎంటర్ చేసా. డైరెక్ట్గా ఇక్కడ ఏవైతే, సారీ, మనకు ఈ స్క్రీన్ కావాలి, అలాగే ఏ స్క్రీన్ కావాలి. ఇక్కడ చూస్తే మనకు ఏవైతే ఉన్నాయో ఇక్కడ గ్రేడ్ అవుట్లో ఉన్నాయి, టోటల్గా గ్రేడ్ అవుట్లు ఉన్నాయి. ఎందుకంటే ఇది మాస్టర్ డేటా క్రియేట్ చేస్తున్నప్పుడు కనిపించే డేటా, ఇది కాన్ఫిగర్ చేస్తున్నప్పుడు కనిపించే డేటా. ఇక్కడ చూస్తే అన్ని ఎడిటేబుల్ ఉన్నాయి, ఇక్కడ గ్రేడ్ అవుట్ ఏం లేదు, అన్ని ఎడిటేబుల్ ఉన్నాయి. మనం ఎడిట్ చేసుకోవచ్చు, ఇక్కడ ఈ పేరు కూడా ఎడిట్ చేసుకోవచ్చు, ప్రొడక్షన్ ప్లేస్లో వేరేది ఇవ్వచ్చు. అలా ఇది ఓన్లీ డిస్క్రిప్షన్ మాత్రమే. ఓకే. ఈ విధంగా మనం CS 20 ఓపెన్ చేయగానే డైరెక్ట్గా మనం కాన్ఫిగరేషన్ స్టెప్లోకి వెళ్ళిపోతాం. ఇదేంటి బాంబ్ యూజెస్ కాన్ఫిగరేషన్ స్టెప్స్ స్క్రీన్ అనమాట.
సో ఇది డైరెక్ట్గా మనం టీ కోడ్ ఎంట్రీ చేసాం. ఓకే, టీ కోడ్ ఎంట్రీ చేసాం. ఆ టీ కోడ్ ఏంది OS 20. ఓకేనా. సో అలా కాకుండా మన టీ కోడ్ లేదు మర్చిపోయాము అని అనుకుంటే డైరెక్ట్గా మీరు ఏం చేయాలి, ఈ పాత్ కనిపిస్తుంది కదా, ఈ పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. సో ఎలా అంటే ఎస్పిఆర్ఓ ఎస్పిఆర్ఓ ఇది టీ కోడ్ అనమాట. ఎస్పిఆర్ఓ అనేది ఆల్ రిలేటెడ్ కాన్ఫిగరేషన్స్ మనం ఈ టీ కోడ్లో చేయొచ్చు. ఎస్పిఆర్ఓకి వెళ్ళిన తర్వాత ఎస్ఏపి రిఫరెన్స్ ఐఎన్జి ఇక్కడికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత డైరెక్ట్ ప్రొడక్షన్ ఇక్కడ చూస్తే మీకు అదే ఆప్షన్ ఉంటుంది, ప్రొడక్షన్. ఎందుకంటే ప్రొడక్షనే కదా మనది. సో అందు గురించి అని ప్రొడక్షన్స్కి వెళ్ళాలి. సో లెట్ మీ గో డౌన్. ఇక్కడ మీకు తెలిసిపోతుంది ఈజీగా, 2-3 సార్లు ప్రాక్టీస్ చేశారని తెలిసిపోతుంది. ప్రొడక్షన్లోకి ఓపెన్ చేయగానే మనకు నెక్స్ట్ ఏంటి ఇక్కడ చూస్తే తెలుస్తుంది, బేసిక్ డేటా. సో ఇక్కడ ఫస్టే ఉంటుంది బేసిక్ డేటా. సో బేసిక్ డేటాకి వెళ్తారు. వెళ్ళగానే ఇక్కడ మనకు కనిపిస్తుంది బిల్ ఆఫ్ మెటీరియల్, వర్క్ సెంటర్, రౌటింగ్. సో ఇవన్నీ మనకి ఇక్కడ ఉంటాయి. సో మనకు కావాల్సింది బిల్ ఆఫ్ మెటీరియల్. సో అందుకని ఇక్కడ బిల్ ఆఫ్ మెటీరియల్ ఉంటుంది. సో ఫస్ట్ మళ్ళీ బిల్ ఆఫ్ మెటీరియల్కి వెళ్తాం. మనం చేసేదే బిల్ ఆఫ్ మెటీరియల్ కాబట్టి బిల్ ఆఫ్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత జనరల్ డేటా అన్నమాట. చూస్తే ఇక్కడ మనకు బామ్ యూజెస్ కనిపిస్తుంది, బామ్ యూజెస్. ఓకే. సో ఇక్కడ బామ్ యూజెస్ ఓపెన్ చేయగానే డిఫైన్డ్ బామ్ యూజెస్ కనిపిస్తుందా, డిఫైన్డ్ బామ్ యూజెస్. సో ఈ విధంగా వెళ్ళొచ్చు. సో ఇక్కడ టిక్ కోడ్ కావాలంటే మీకు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్స్కి వెళ్ళి మళ్ళీ ఇక్కడ డిస్ప్లే కీకి వెళ్ళి అట్రిబ్యూట్స్కి వెళ్తే క్లిక్ చేయగానే మనకి ఇలా టీ కోడ్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఏదైతే లాస్ట్ 4 నంబర్లు ఉన్నాయో అవే టీ కోడ్. OS 20 ఇదే కదా టీ కోడ్, ఇది OS 20. సో ఆ విధంగా మనం ఈ నావిగేషన్ పాత్ ద్వారా కూడా మనం వెళ్ళేసి మనం దాని యొక్క కాన్ఫిగర్ చేయొచ్చు. ఓకే, OS 20 లాస్ట్ 2 నెంబర్. ఇలా మల్టిపుల్ టీ కోడ్స్ కూడా ఇక్కడ అన్నీ ఉంటాయి. మనకి ఏది కావాలంటే అది టీ కోడ్స్ మనకి ఈజీగా దొరికిపోతాయి. ఓకే. సో ఇక్కడ క్లిక్ చేయగానే సేమ్ స్క్రీన్కి వచ్చేసాం కదా, సేమ్ స్క్రీన్కి వచ్చేసాం. ఓకే. దీనికన్నా ముందు ఒక్క నిమిషం లైన్లో ఉండండి. అలాగే ఎస్. ఓకే, నేను చిన్న కాన్ఫిగర్ చేశాను మీకు అర్థం కావాలని కొన్ని సెట్టింగ్స్. సో ఇప్పుడు క్లయింట్ రిక్వైర్మెంట్, జస్ట్ క్లయింట్ రిక్వైర్మెంట్ అనుకోండి. క్లయింట్ రిక్వైర్మెంట్ ఏమొచ్చింది, ఇక్కడ ఏమేమి ఉన్నాయి, జస్ట్ ప్రొడక్షన్ ఉంది, ఇంజనీర్ డిజైన్ ఉంది, యూనివర్సల్ ఉంది, ప్లాంట్ మెయింటెనెన్స్ ఉంది. సో ఇక్కడ ఇంకొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి, మనం ప్రొడక్షన్కి యూజ్ చేసే బామ్ ఇంజనీరింగ్ డిజైన్కి యూజ్ చేయలేం. ఎందుకు అని అంటే అన్ని ఇక్కడ అన్ని రియల్ టైంలో ఓన్లీ అలౌడ్ మాత్రమే ఉంటుంది. ప్లస్ అంటే అలౌడ్, మైనస్ అంటే నాట్ అలౌడ్. ఈ డాట్ అనేది ఆప్షనల్. కానీ ఇక్కడ డాట్ అనేది దేనికి ఉంది, దీనికి ఏముంది, ఇది ఇది అలౌడ్, దేనికి ప్రొడక్షన్కి అలౌడ్, రిమైనింగ్ అనేది నాట్ అలౌడ్. జస్ట్ ఇంజనీర్ డిజైన్ మాత్రమే ఆప్షనల్ అని ఇచ్చారు. సో యాక్చువల్గా రియల్గా చూస్తే అన్ని ఆప్షనల్, అన్ని నాట్ అలౌడ్ అని ఉంటాయి అనమాట. అంటే ఒక బామ్ ఏదైతే ప్రొడక్షన్ బామ్ అనేది ఇంజనీరింగ్ బామ్గా వాడలేం, ఇంజనీరింగ్ బామ్ అనేది ప్లాంట్ మెయింటెనెన్స్ వాడలేం, ప్లాంట్ మెయింటెనెన్స్ అనేది ప్రొడక్షన్కు వాడలేం, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ అనేది కాస్టింగ్ వాడలేం, కాస్టింగ్ అనేది ప్లాంట్ మెయింటెనెన్స్ వాడలేం, ఒకదానిది ఒకటి వాడలేం. కానీ యూనివర్సల్ బామ్ కనిపిస్తుందా, ఈ యూనివర్సల్ బామ్ అనేది క్రియేట్ చేసిన తర్వాత ఈ యూనివర్సల్ బామ్ అనేది ప్రొడక్షన్కు వాడచ్చు, ఇంజనీర్ డిజైన్కి వాడచ్చు, ప్లాంట్ మెయింటెనెన్స్కి వాడచ్చు, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్కి వాడచ్చు, కాస్టింగ్ వాడచ్చు. కానీ ఈ ప్రొడక్షన్ బామ్ అనేది కాస్టింగ్కి వాడలేం. సో కాస్టింగ్ బామ్ అనేది ప్రొడక్షన్కి వాడలేం. అలా ఆ విధంగా గుర్తుపెట్టుకోండి, ఎందుకు ఎలా అనేది వి విల్ నెట్ యు నో ఇన్ ఫ్యూచర్. ఓకే. సో 1. ఓకే, ఇప్పుడు మన ఓన్ బాంబ్ క్రియేట్ చేద్దాం. ఇక్కడికి వెళ్తే మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ బాంబ్స్ ఉన్నాయి. కానీ జస్ట్ ఫర్ అవర్ అండర్స్టాండింగ్ కోసము నేను ఏం చేస్తున్నానంటే, నాకు బాంబ్ కావాలి, జస్ట్ నాకు బాంబ్ కావాలి. ఏ విధంగా, ప్రొడక్షన్ అండ్ డిజైన్ కాంబినేషన్లో కావాలి. బాంబ్ ఏం కావాలి, ప్రొడక్షన్కి కావాలి, అలాగే ఇంజనీరింగ్ డిజైన్కి, ఈ 2 కాంబినేషన్లో కావాలి. నేను చెప్పాను కదా ఇంతకుముందు, ఈ బామ్ అనేది దీనికి వాడలేం, ఈ బామ్ అనేది దీనికి వాడలేం, ఇంజనీరింగ్ డిజైన్ అనేది ప్రొడక్షన్కి వాడలేం, ప్రొడక్షన్ అనేది ఏమో ఇంజనీరింగ్ వాడలేం, ప్లాన్ మెయింటెనెన్స్ వాడలేం. కానీ క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటి,
ప్రొడక్షన్ అండ్ ఇంజనీరింగ్ డిజైన్ బామ్ కాంబినేషన్లో కావాలి. ఇది స్టాండర్డ్ ఎస్ఏపి, దీన్ని ఎప్పుడు డిస్టర్బ్ చేయలేం. మనకు కావాలన్నది కొత్త క్రియేట్ చేసుకుంటాం. ఎస్ఏపిలో ఎక్కడికి వెళ్ళినా సరే, ఏం చేసినా సరే ఉన్నదాన్ని డిస్టర్బ్ చేయలేం, స్టాండర్డ్ ఫ్లేవర్ని డిస్టర్బ్ చేయలేం. మనకు కావాలి అనుకుంటే కొత్తది క్రియేట్ చేసుకుంటాం. ఓకే, టేబుల్ లెవెల్స్కి వస్తే అది ఏదో కస్టమ్ లెవెల్కి వస్తే అన్ని జెడ్ కానీ వై కానీ ఇచ్చేసుకొని మనం క్రియేట్ చేస్తాం, అది ఫర్దర్ టాపిక్. కానీ ఇక్కడ ఏంది సెన్స్ అంటే ఉన్న ఫ్లేవర్ని ఎస్ఏపి డిస్టర్బ్ చేయొద్దు, చేయనీయదు కూడా, సిస్టమ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయని. కానీ మనకు కావాలనుకుంటే ఓన్ కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా క్లయింట్ రిక్వైర్మెంట్ ఏంటంటే ప్రొడక్షన్ అండ్ ఇంజనీరింగ్ కాంబినేషన్లో నాకు ఒక బామ్ కావాలి. వాడి యొక్క రిక్వైర్మెంట్ ఎందుకు వాడతాడనేది తర్వాత విషయం, మన రిక్వైర్మెంట్ అది, వాడి రిక్వైర్మెంట్ అది. అప్పుడు ఏం చేయాలి, మనకేం చేయాలో తెలియదు. సో అప్పుడు ఏం చేయాలి, డైరెక్ట్ బామ్ యూజెస్ అంటేనే ఎందుకు వాడతాం అనేది, వాడు ప్రొడక్షన్ వాడతాను ఇంజనీరింగ్ వాడతాను, ఆ బామ్ ఒకటి సపరేట్ నాకు అవసరం ఉన్నప్పుడు ఇంజనీరింగ్ డిజైన్ చేసుకొని అదే బామ్ని నేను ప్రొడక్షన్కి వాడుకుంటా అని వాడి యొక్క రిక్వైర్మెంట్. నేను మళ్ళీ ఇంజనీరింగ్ డిజైన్ బామ్ క్రియేట్ చేసి మళ్ళీ ప్రొడక్షన్ బామ్ క్రియేట్ చేసి అదంతా కాకుండా డైరెక్ట్ నాకు ఇంజనీరింగ్ డిజైన్ బామ్ అండ్ ప్రొడక్షన్ బామ్ రెండు కాంబినేషన్లో కావాలని అడిగినప్పుడు, సో మనం డైరెక్ట్గా మనం ట్రిగ్గర్ కావాల్సింది బామ్ యూజెస్. సో బామ్ యూజెస్ చేయాలంటే, బామ్ యూజెస్ కాన్ఫిగరేషన్ చేయాలంటే మనం యూజ్ చేసే టీ కోడ్ ఏంటంటే OS 20, లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడు అడిగాడు, ఏమడిగాడు, బామ్ అడిగాడు. ఏ బామ్ అడిగాడు, ఇంజనీరింగ్ డిజైన్ బామ్ అని అడిగాడు. సో అడిగిన తర్వాత ఆ రెండు కాంబినేషన్లో అడిగాడు. అడిగిన తర్వాత మనం ఇక్కడ యూజెస్ అనేది యూనిక్గా ఇవ్వాలి. ఇక్కడ ఏమేం లేదు, 1 2 3 4 5 6 7 8 9 లేదు, ABU ఉంది. సో 9 లేదు కాబట్టి 9తో ట్రై చేద్దాం, 9తో ట్రై చేద్దాం. సో ఓకే, ప్రజెంట్ ఇప్పుడు నేను ఇక్కడ 9 ఎంట్రీ చేస్తున్నా, 9 లేదు, 9 ఎంట్రీ చేస్తున్నా, 9 ఎంట్రీ చేసి ఎంటర్ చేస్తుంది. ఏమంటుంది, బామ్ యూజెస్ 9 నాట్ డిఫైన్డ్. యూజెస్ 9 అనేది నాట్ డిఫైన్డ్ అంటే ఇది డిఫైన్ చేసింది లేదు 9, అదేందో ఒక 9 డిఫైన్ చేసింది లేదు. సో అయినా సరే ఇది బాగా వినండి, మనం రియల్ టైంలో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎర్రర్స్ వచ్చినప్పుడు సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. సో ఇప్పుడు నేను బామ్ కాన్ఫిగర్ చేస్తున్నా. సో ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి న్యూ క్రియేషన్, ఆల్రెడీ ఉన్నదాన్ని ఆల్రెడీ మనం న్యూ క్రియేషన్ చేయొచ్చు, అంటే కొత్త బామ్ యూజెస్ క్రియేట్ చేయొచ్చు. లేదు అంటే ఇక్కడికి వెళ్తే కాపీ ఫ్రమ్ ఎగ్జిస్ట్, అంటే ఎగ్జిస్ట్ నుంచి కాపీ చేసుకోవచ్చు. ఇది ఏంటంటే డిలీట్ చేయొచ్చు, క్లిక్ చేసి డిలీట్ చేయొచ్చు. కానీ మీరు డిలీట్ అనేది అస్సలు చేయకూడదు. డిలీట్ చేసినట్టే మళ్ళీ గోయిందా మీరు డిలీట్ చేయొద్దు. సో ఏదన్నా మీరు క్రియేట్ చేసుకున్నది దాన్ని డిలీట్ చేసుకోండి, మీరు ఓన్గా క్రియేట్ చేసుకుంది డిలీట్ చేసుకోండి, కానీ ఉన్నదాన్ని మాత్రం ఎలాంటి డిస్టర్బెన్స్ చేయకండి. ఓకే, సో నేను ఏం చేస్తున్నా, యాజ్ ఆఫ్ నో న్యూ క్రియేషన్ చేస్తున్నా. ఓకే, మన కొత్త బామ్ క్రియేట్ చేస్తున్నాం. ఎలాగానే ఇలా వచ్చింది ఆప్షన్, నాకు కావాల్సిన బామ్ యూజెస్ 9 ఇచ్చా. ఇది దేనికి మన కాంబినేషన్లో కావాలనుకున్నాం, ప్రొడక్షన్ అండ్ ఇంజనీరింగ్, ఈ రెండు కాంబినేషన్లో మనకు బామ్ కావాలన్నాం, ప్రొడక్షన్ అండ్ ఇంజనీరింగ్ డిజైన్. ఓకే, ప్రొడక్షన్ అండ్ ఇంజనీరింగ్ డిజైన్ మనకు బామ్ కాంబినేషన్లో కావాలన్నాం. సో ఇక్కడ మనకు ఇన్సైడ్కి వెళ్తే F4 ఎంట్రీ చేయగానే ఇన్సైడ్కి వెళ్తే మనకు 3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి రిక్వైర్డ్ ఎంట్రీ అంటే ఖచ్చితంగా దానికి అప్లికేబుల్ అని. ఆప్షనల్ అంటే మనం వాడొచ్చు వాడకపోవచ్చు, మీ ఇష్టం అంటే వాడొచ్చు వాడకపోవచ్చు. నో ఎంట్రీ అంటే నాట్ అలౌడ్, అది అలౌడ్ చేయదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ డిజైన్ బామ్కు ప్లస్ ఇచ్చామనుకో, అది ఇంజనీరింగ్ డిజైన్ మాత్రమే యూజ్ అవుతుంది, ఓన్లీ డిజైన్కు యూజ్ కాదు, ఓన్లీ ప్రొడక్షన్కు యూజ్ కాదు అని అర్థం. ప్లాంట్ మెయింటెనెన్స్ కూడా యూజ్ కాదని అర్థం. సో ఇక్కడ నేను ఏం చేశాను, రెండు కాంబినేషన్లో ఉంది కాబట్టి ఇదేంటి, ఫస్ట్ ప్రొడక్షన్. ఇక్కడ ఏంటి, ఇదే కదా ప్రొడక్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఆప్షన్ ప్రొడక్షన్ కనిపిస్తుంది కదా. సో ఈ ప్రొడక్షన్కి అలౌడ్, ఎస్ ప్లస్. అండ్ ఇక్కడికి వెళ్తా, ఇది ఇంజనీరింగ్ డిజైన్ కదా, సో ఇంజనీరింగ్ డిజైన్ కూడా అలౌడ్. ఎస్, రిమైనింగ్ అన్నిటికీ నో ఎంట్రీ. ఇది నాకు దేనికి కూడా అప్లికేబుల్ అవ్వదు, ఈ రెండుకి మాత్రమే. కాస్టింగ్ కూడా అప్లికేబుల్ అవ్వద్దు, ఆప్షనల్ కాదు, ఏం కాదు, జస్ట్ నో ఎంట్రీ అంటే మైనస్. అన్నిటికీ మైనస్ ఇచ్చుకుంటూ పోతే సరిపోతుంది. సో ఈ కాస్టింగ్ కూడా కాదు, సేల్స్ అండ్ ప్లాంట్ మెయింటెనెన్స్ దేనికి కూడా అప్లికేబుల్ కాదు అన్న ఒక మనం బామ్ యూజెస్ అనేది కాన్ఫిగర్ చేస్తాం, ఈ రెండుకి మాత్రమే అప్లికేబుల్. ఓకే, ఎంటర్ చేయగానే సిస్టమ్ 1 ఎంట్రీ చూసాను అనుకుంది, అంటే 1 ఎంట్రీ సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు సేవ్ చేయగానే మనకు ఒక ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అడుగుతుంది.
ఇక్కడ డిఫరెన్స్ బిట్వీన్ కాన్ఫిగరేషన్స్ అండ్ మాస్టర్ డేటా కాన్ఫిగరేషన్ డేటా అని అంటే మాస్టర్ డేటాకి ఎప్పుడూ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ జనరేట్ అవ్వదు, కానీ కాన్ఫిగరేషన్ డేటాకి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఏంది, దీనివల్ల యూజెస్ ఏంటి, ఎందుకు ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది వస్తుంది అనేది మనం ఫర్దర్ టాపిక్. సో మీరు డైరెక్ట్గా ఇలా ఎంటర్ చేయండి. మీకు ఇక్కడ ఎలాంటి ఆప్షన్స్ రాలేదు అని అంటే డైరెక్ట్ ఓన్ రిక్వెస్ట్ క్లియర్ చేసి ఏదన్నా పేరు ఇవ్వండి, మీ ఓన్గా పేరు ఇవ్వండి, మీ పేరు మీద కానీ మీరు చేసే కాన్ఫిగరేషన్ పేరు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఇలా డీటెయిల్స్ రాకపోవచ్చు, రిక్వెస్ట్ నెంబర్ రాకపోవచ్చు. రానప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ న్యూ వెళ్ళండి, లేదంటే డైరెక్ట్గా ఓన్ రిక్వెస్ట్కి వెళ్ళండి. అంటే వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏదైనా పేరు ఇచ్చుకోవచ్చు. షార్ట్ డిస్క్రిప్షన్లో మీరు మీ పేరన్ని ఇచ్చుకోండి, లేదంటే మీరు చేసే కాన్ఫిగరేషన్ పేరన్నా ఇవ్వండి, ఏదన్నా ఇవ్వండి. ఓకే, అప్పుడు ఇవ్వగానే మనకి ఈ నంబర్ వస్తుంది, డైరెక్ట్ సేవ్ చేసేసేయండి. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అనేది జనరేట్ అయింది. ఇప్పుడు మన బామ్ యూజెస్ అనేది ఇప్పుడు బామ్ యూజెస్ అనేది క్రియేట్ అయింది. సో ఇంతకు ముందు చూస్తే ఈ స్క్రీన్లో మనకు 9 అనేది లేదు. ఇప్పుడు ట్రై చేద్దాం, ఇన్సైడ్కి వెళ్దాం. వెళ్ళిన తర్వాత ఓకే, మనం ఇంకా బ్యాక్ వెళ్ళలేదు. సో బ్యాక్ వెళ్దాం. ఫస్ట్ టోటల్గా బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ ఓపెన్ చేద్దాం. ఏంటి 20. ఓకే, OS 20 డైరెక్ట్గా టీ కోడ్ ఎంట్రీ చేస్తున్నాను. ఆల్రెడీ లాక్డ్ అంటుంది కాబట్టి నేను ఏదో ఓపెన్ చేసి పెట్టి ఉంటా. ఇది ఓపెన్ చేశాను కాబట్టి అలా వస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ డైరెక్ట్ OS 20 ఎంటర్. ఓకే, సారీ, ఇదిగా OS 20 కాదు, బామ్. అంటే మనం ఆల్రెడీ OS 20లో ఏం చేసాం, కాన్ఫిగర్ చేసాం. కాన్ఫిగరేషన్ చేసింది బామ్ యూజెస్లో వస్తుందా లేదా, అది మన రిక్వైర్మెంట్. ఇప్పుడు అది ఇక్కడ లిస్ట్లో కనిపిస్తుందా లేదా అనేది మన రిక్వైర్మెంట్. చూడండి, ఇంతకుముందు 9 లేదు, కానీ ఇప్పుడు 9 కనిపిస్తుంది. అంటే మనం చేసిన కాన్ఫిగరేషన్ ప్రాపరే. ఎక్కడో చేసిన కాన్ఫిగరేషన్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది అంటే మనం చేసింది ప్రాపర్గా చేసాం. 9 లేకుంటే 9 వచ్చింది. దేనికి అప్లికేబుల్, ఇది ఇంజనీరింగ్ డిజైన్ ప్లస్ ఉన్నదానికి అప్లికేబుల్ అనమాట. అక్కడ ప్లస్ ఇంజనీరింగ్ ప్రొడక్షన్కి అప్లికేబుల్. ఇప్పుడు 9 ఎంట్రీ చేసి నేను ఎంటర్ చేస్తున్నాను. సో సిస్టమ్ ఏమంటుంది, సిస్టమ్ అనేది ఇది ఏం మెటీరియల్ టైప్ అండి, మెటీరియల్ టైప్ ఏంటి, ఇది ఎవరు చెప్తారు? ఫట్. ఇది మెటీరియల్ టైప్ ఫట్. ఇక్కడ ఏది ఉన్నా కూడా ఫట్ కానీ హాల్ప్ కానీ ఎంటర్ చేసాం. ఇక్కడ ఆల్రెడీ ఫట్ అనే సిస్టమ్ రీడ్ చేసుకుంది. అంటే మెటీరియల్ టైప్ ఫట్, ఇది ఫట్ మనకు తెలుసు ఆల్రెడీ. ఈ సిస్టమ్ రీడ్ చేసుకుంది. ఫట్ మెటీరియల్ టైప్ నాట్ సపోర్టెడ్ ఫర్ ది బామ్ యూజెస్ 9. ఈ యొక్క ఫట్ మెటీరియల్కి ఈ యొక్క 9 అనేది సపోర్ట్ చేయట్లేదు. సో సపోర్ట్ చేయాలంటే ఏ టీ కోడ్ వాడాలి. సో నెక్స్ట్ ఇప్పుడు బామ్ యూజెస్ కాన్ఫిగరేషన్స్ అనేది చేసిన తర్వాత రియల్ టైంలో కూడా మనకి ఇలాంటి ఎర్రర్స్ వస్తాయి. సో ఇప్పుడు ఈ ఎర్రర్ వచ్చింది, మెటీరియల్ టైప్ ఫట్ నాట్ సపోర్టెడ్ ఫర్ బామ్ యూజెస్ 9 అని చెప్తుంది. సో ఇప్పుడు ఏం కాన్ఫిగర్ చేయాలి, సో ఏం కాన్ఫిగరేషన్ చేయాలంటే సెకండ్ కాన్ఫిగరేషన్ ఇక్కడికి వస్తే తెలుస్తుంది. ఇక్కడ మెటీరియల్ టైప్ ఫర్ ది మెటీరియల్ బాంబ్ క్రియేషన్ అంటే ఫస్ట్ హెడర్. ఇక్కడ చూస్తే మీకు ఆల్రెడీ ఇక్కడ నోట్ చేసి ఉంటా, జస్ట్ పాత్ మాత్రమే, ఇది పాత్ మాత్రమే. అక్కడ రెడ్ కలర్ చేసింది మనకు తెలుస్తుంది హెడరా ఐటమ్ డేటా అనేది. సో రెడ్ కలర్ ఫస్ట్ ఏంది హెడర్. ఫెట్ అలోడ్ చేయాలి బామ్ యూజెస్కి. ఏదైతే బామ్ ఉందో బామ్ యూజెస్కి ఫట్ మెటీరియల్ అలోడ్ చేయాలి. మనం క్రియేట్ చేయాలనుకుంటే, బామ్ క్రియేట్ చేయాలనుకుంటే ఒక న్యూ బామ్ యూజెస్ తోటి ఫట్ బామ్ని క్రియేట్ చేయాలనుకుంటే మనం చేయాల్సిన కాన్ఫిగరేషన్స్ ఏంటి అని అంటే ఈ కాన్ఫిగరేషన్ చేయాలి. అలోడ్ మెటీరియల్ ఫర్ హెడర్ మెటీరియల్, అలోడ్ మెటీరియల్ టైప్ ఫర్ ది హెడర్ మెటీరియల్. ఓకే, సో ఆ కాన్ఫిగర్ చేయాలంటే మనం యూజ్ చేసే టీ కోడ్ ఇది OS 24. సో లేదు అని అంటే మీరు డైరెక్ట్ యాజ్ ఇట్ ఈస్ వెళ్ళొచ్చు. SPRO SAP రిఫరెన్స్ ఇంజిన్ ప్రొడక్షన్ బేసిక్ డేటా బిల్ ఆఫ్ మెటీరియల్ జనరల్ డేటాకి వెళ్ళగానే మీకు ఇక్కడ కనిపిస్తుంది డిఫైన్ మెటీరియల్ టైప్ ఫాలోడ్ ఫర్ ది హెడర్ బామ్ హెడర్ డేటా అని కనిపిస్తుంది మీకు ఆల్రెడీ. సో దాన్ని మీరు క్లిక్ చేశారంటే అదే స్క్రీన్కి వెళ్తారు, లేదంటే డైరెక్ట్ OS 24 ఎంట్రీ చేసి అక్కడికి వెళ్తారు. సో ఇప్పుడు ఈ స్క్రీన్ ఇలాగే ఉండని నేను డైరెక్ట్ ఇక్కడ OS 24 ఎంట్రీ చేస్తున్నాను. OS 24. సో మనకు వచ్చిన ఎర్రర్ ఏంటి, ఇప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి, ఈ ఎర్రర్ వచ్చింది. సో ఇది పోవాలి. సో పోవాలంటే ఏం చేయాలి, మనం ఇక్కడ ఏం చేయాలంటే ఫట్కి ఇక్కడ ఆల్రెడీ ఫెట్ ఉంది, కానీ యూజెస్కు 9కి అనేది కాన్ఫిగర్ లేదు. ఇక్కడ చూస్తే మనకు ఆల్రెడీ ఫెట్ ఉంది, ఫెట్ ఫ్లెష్లోనే ఉంది.
ప్లస్ అలౌడ్ అని చూపెడుతుంది ఇక్కడ. ప్లస్ అంటే అలౌడ్, మైనస్ అంటే నాట్ అలౌడ్ అనమాట. సో ఇక్కడ ఫెట్ అని ఉంది, కానీ యూజెస్ 9 అని ఉందా? లేదు. సో మనం ఏం చేయాలి అప్పుడు? న్యూ ఎంట్రీకి వెళ్ళాలి. న్యూ ఎంట్రీకి వెళ్ళేసి మన యూజెస్ ఏంటి? 09, సారీ 9, యూజెస్ 9. ఏ మెటీరియల్ అలౌడ్, ఏ మెటీరియల్ క్రియేట్ చేస్తున్నాం మనం? హెడర్ డేట్ వేస్తున్నామా, ఐటమ్ డేట్ వేస్తున్నామా? ఇక్కడ ఇక్కడ ఏం ఎంట్రీ చేస్తున్నాం? ఇక్కడ ఏ మెటీరియల్ ఎంట్రీ చేస్తున్నాము చెప్పాలి. ఏ మెటీరియల్ ఎంట్రీ చేస్తున్నాము? ఫెట్టే కదా, ఫెట్. సో అందుకరించి ఇక్కడ ఏం చేయాలి? ఫెట్ ఇవ్వాలి. FERT, ఫెట్. ఫెట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ ఉంటాయి. F4 ఎంట్రీ చేసి తెలిసిపోతుంది మీకు డైరెక్ట్. లేదంటే సారీ ప్లస్ ఇస్తే మనకు ఒక ఆప్షన్ వస్తుంది చూడండి. పర్మిటెడ్ అంటే రికార్డ్ ఎంట్రీ లేదా రికార్డ్ ఎంట్రీ పర్మిటెడ్, ఇది ఓకే అని అర్థం అనమాట. పర్మిటెడ్ తెలుసు కదా మీనింగ్. సో మైనస్ అంటే నాట్ పర్మిటెడ్. ఓకే, సో నేను పర్మిటెడ్ అని ఇచ్చి ఎంటర్ చేస్తాను. ఓకే, ఇప్పుడు బామ్ యూజెస్ ఇచ్చాం, అలాగే ఫెట్ ఇచ్చాం, అలాగే ప్లస్ ఇచ్చాం అండ్ సేవ్ చేయగానే మనకి మళ్ళీ ఒక ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ క్రియేట్ అవుతుంది. సో సేవ్. ఇప్పుడు మనకు ఈ ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఎంటర్ చేద్దాం. సిస్టమ్ అలౌట్ చేసిందా? చేసింది. సిస్టమ్ ఏం చేసింది? మనకు ఆ యొక్క యూజెస్ పైన అలౌట్ చేసింది. మనం ఇక్కడ చూస్తే ఆల్రెడీ దీనికి బామ్ ఉంది, కానీ మనం చేస్తున్నాం యూజెస్ డిఫరెంట్ యూజెస్. ఒకవేళ 1 ఇస్తే నీకు ఆల్రెడీ బామ్ ఉంది, ఆల్టర్నేటివ్ బామ్ 2 క్రియేట్ చేస్తున్నాను సిస్టమ్ చెప్పేది. కానీ మనం యూజెస్ డిఫరెంట్ కాబట్టి దీని మీద యూజెస్ మీద అసలు బామే లేదు కాబట్టి మనకి ఇలాంటి ఏ కంపోనెంట్స్ అనేది కనిపించట్లేదు ఇక్కడ. సో ఇక్కడ నేను ఎల్ ఐటమ్ కేటగిరీ ఇస్తా. ఇచ్చేసి ఇప్పుడు ఏం చేస్తా? ఫర్ ఎగ్జాంపుల్ రా మెటీరియల్ ఎంట్రీ చేస్తా. మనకున్న ఆల్రెడీ రా మెటీరియల్ ఉన్నాయి కదా, ఒక రా మెటీరియల్ ఎంట్రీ చేస్తా. ఏంటి ఇది? ఇది రా మెటీరియల్ నేను బామ్లో ఇస్తున్నా. సారీ ఇది కాదు. రా మెటీరియల్ ఎంట్రీ చేసి ఈ యొక్క టైర్లు అనేది 2 కావాలని చెప్తున్నా. 2 ఎంటర్ చేయగానే మళ్ళీ ఒక ఎర్రర్ వచ్చింది. ఎందుకంటే మనం చేస్తున్న న్యూ కాన్ఫిగరేషన్స్, ఏదో డిస్ప్లే మోడ్లో చెప్పట్లే, విత్ ప్రాక్టికల్గా తీసుకెళ్తున్నాం మీకు. సో ఎర్రర్స్ వస్తున్నాయి మనకి. సో ఎర్రర్స్ వచ్చిన తర్వాత దీన్ని ఎలా సాల్వ్ చేయాలి మనం? సో చూడండి, ఇప్పుడు ఈ సిస్టమ్ అలౌట్ చేయట్లేదు. ఏమవుతుంది? సిస్టమ్ అలౌట్ చేయట్లేదు మనకి. సో అప్పుడు ఏం చేస్తాం? ఈ మెటీరియల్ టైప్ సిస్టమ్ ఎలా చెప్తుంది? దీనికి ఆల్రెడీ సిస్టమ్కి అర్థమైంది ఇది ROH అనేది, అందుకే ఇక్కడ ROH. మెటీరియల్ టైప్ ROH నాట్ సపోర్టెడ్ ఫర్ బామ్ ఐటమ్. సో ఈ బామ్ ఐటమ్కి సపోర్ట్ చేయట్లేదు. ఇది హెడర్ డేటా అయిపోయింది. కంపోనెంట్ డేటా చేయాలంటే టీ కోడ్ మనం ఏం వాడతాం? ఇది. సారీ, ఈ ఐటమ్ అంటే ఐటమ్ అన్న కంపోనెంట్ అన్న సేమ్. దానికి యూజ్ చేసే, దాన్ని కాన్ఫిగర్ చేసే టీ కోడ్ ఏదంటే OS14. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సేమ్ OS24, ఇక్కడ 1, ఇక్కడ 2 ప్లేస్లో 1 పెడితే అదే అయిపోతుంది. అలా గుర్తుపెట్టుకోండి. OS24 హెడర్, OS14 అనేది కంపోనెంట్. ఇక్కడ 2 ప్లేస్లో ఇక్కడ 1 తీసుకున్నామంటే జస్ట్ గుర్తుంచడానికి అంతే. 24 అనేది హెడరు, 14 అనేది కంపోనెంట్. అలా గుర్తుపెట్టుకుంటే టీ కోడ్ సరిపోతుంది. సార్ ఇది హలో సార్, OS24లో ఇంతకుముందు మనం ఫర్ఫెక్ట్ చేసాం కదా, ఇప్పుడు అందులో రా రా మెటీరియల్ చేస్తే ఇప్పుడు ఐటమ్ లో కూడా అయినా ఎర్రర్ వస్తుందా? ఆ హెడర్ కి చేస్తే అది హెడర్ డేటా. ఓకే, అదే హెడర్ కి రాకి చేసినాం అనుకో, ఇప్పుడు కాంపోనెంట్ లో రావన్నా కూడా ఎర్రర్ వస్తుందా? అర్థం కాలేదు. అంటే ఇప్పుడు మనం ఇందులో హెడర్ లో ఫర్టిక్ చేసినాం కదా సార్, ఆ, ఇప్పుడు ఆ హెడర్ మెటీరియల్ మనం ఫట్ కాకుండా రా మెటీరియల్ చేసి అట్ట చేస్తూ కాంపోనెంట్. అదే 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 ఎవరు అడుగుతున్నారో నేను అదే చెప్తున్నా మీకు క్లియర్గా చెప్తున్నా. హెడర్ డేటా అండ్ కంపోనెంట్ డేటా, హెడర్ డేటా సపరేట్, కంపోనెంట్ డేటా సపరేట్ ఇచ్చారంటే సపరేట్ ఎంట్రీ చేయాలని కదా. ఇప్పుడు అదే అది సార్. హెడర్ డేటా మాత్రమే, ఓన్లీ ఫెట్ హాల్బ్ మాత్రమే. సో ఇది కంపోనెంట్. 2 టీ కోడ్స్ ఎందుకు ఉన్నాయి మనకి? ఇప్పుడు నువ్వు అక్కడ ROH ఇచ్చావనుకో, ROHకి నువ్వు బాంబ్ క్రియేట్ చేస్తావా? ROHకు బాంబ్ క్రియేట్ చేయలేవు కదా నువ్వు. హెడర్ డేటాలో ROH ఇచ్చి బాంబ్ క్రియేట్ చేస్తావా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు అదే అదే మీరు అడిగే క్వశ్చన్ ఫ్లో మీరు కంప్లీట్ చేసిన తర్వాత అడిగితే బాగుంటుంది. ఎందుకంటే డిస్టర్బెన్స్ అయిపోతుంది, మన వీడియో అంతా డిస్టర్బెన్స్లో ఫీల్ అవుతాం. క్లియర్గా డౌట్ మాత్రం మైండ్లో పెట్టుకొని లాస్ట్కి అడగాలి. ఇది హెడర్ డేటా. సో మనం చేసింది ఎడర్ డేటా. ఈ ఎడర్ డేటా రా మెటీరియల్ ఇచ్చినామనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డౌట్ కరెక్ట్గా నోట్ చేసుకోండి, అప్పుడే నోట్ చేసుకుని మళ్ళీ ఒకసారి అడగండి. ఇప్పుడు ఎంటర్ చేసామనుకో, సిస్టమ్ ఏం చెప్తుంది? రా మెటీరియల్కి అసలు బాంబే క్రియేట్ అవ్వదు. నేను ఒకవేళ అలౌట్ చేసినా కూడా బాంబ్ క్రియేట్ అవ్వదు.
ఎందుకు? ఓకే. బామ్ అసలు యాక్చువల్గా దీని కింద కంపోనెంట్స్ ఉంటాయా? షీట్ కింద కంపోనెంట్స్ ఉంటాయా? ఉండే కదా, మనం ఎందుకు ఎంట్రీ చేస్తాం? ఇక్కడ ఎంట్రీ చేయలేం కదా. సో అదే అనమాట. నువ్వు ట్రై చేయి, నీకు ఆ డౌట్ వచ్చింది కదా, ఒకసారి ట్రై చేయి. రాకపోతే సార్ ఇలా కూడా చేయొచ్చా అని అడుగు. ఓకే, 14 ఓకే, నో ప్రాబ్లం. నేను క్లాస్ అయిపోయినాక నీకు ఒక అలా కూడా చేసి చూపిస్తాను, నో ఇష్యూ. సో అబ్బా, సో ఇక్కడ చూడండి, ఇది ఐటమ్ డేటా మీకు ఆల్రెడీ క్లియర్గా మెన్షన్ చేశాను, క్లియర్గా సిస్టమ్ కూడా మనకు ప్రొవైడ్ చేసింది. ఐటమ్ సంబంధించిన టీ కోడ్ OS14. ఓకే, ఐటమ్ డేటా. సో హెడర్ డేటా, హెడర్ అంటే ఏంటి? ఇక్కడ మనకు హెడర్ అంటే ఏంటి? ఒకటి ఫెట్, ఒకటి హాల్, ఇది హెడర్, ఇది ఐటమ్. ఓకే, ఇప్పుడు నీకు ఈ బాంబ్లో ఈ బాంబ్లో నువ్వు డైరెక్ట్గా కంపోనెంట్ ఎంట్రీ చేయాలి, కంపోనెంట్ ఎంట్రీ చేయాలి. ఓకే, ఈ బాంబ్లో ఏదైతే బాంబ్ ఉందో ఈ కంపోనెంట్ ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేయాలంటే మనం యూజ్ చేసే టీ కోడ్ ఏంది? OS14. ఇప్పుడు నేను ఇది OS14కి వెళ్తా. OS14 ఒక్క నిమిషమా, ఇక్కడ OS24 ఉంది కదా. OS24లో ఏముంది? నువ్వు ఏ దానికి అలౌట్ చేసినావు? జస్ట్ డైరెక్ట్ యూజెస్ వచ్చింది, ఓన్లీ ఫెట్ వచ్చింది, ఫెట్ ఫార్మిటెడ్, దట్స్ ఇట్. ఫెట్ ఫార్మిటెడ్, దట్స్ ఇట్. సో ఇంతే ఉంది డేటా. ఇక్కడ ఏముంది? ఇంతే ఉంది డేటా. ఒకటి ఇక్కడ చూస్తే కూడా ఇక్కడ అదే ఉంది, హెడర్ అని ఉంది. ఇక్కడ కంపోనెంట్ ఎంట్రీ చేయలేం. ఇక్కడ చూస్తే కూడా సిస్టమ్ ఏం ప్రొవైడ్ చేసింది? OS24లో బామ్ యూజెస్ ఉంది, మెటీరియల్ టైప్ హెడర్ అని సిస్టమ్ బై డిఫాల్ట్ సిస్టమే ఇచ్చేసింది. అంటే నువ్వు ఇక్కడ హెడర్ డేటా ఎంట్రీ చేసుకో, కంపోనెంట్ ఎంట్రీ చేయాలంటే దాని కాంబినేషన్ అనేది లేదు ఇక్కడ అని సిస్టమ్ చెప్తుంది. డైరెక్ట్ ప్లస్ ఆర్ మైనస్. ఓకే, ఇప్పుడు ఇది గుర్తు పెట్టుకోండి, మూడే కాలమ్స్ మాత్రమే ఉన్నాయి. ఎన్ని? 1 2 3. ఒకటి ఫెట్, ఇక్కడ హెడర్ డేటా అని కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు నేను OS14కి వెళ్తా. ఓకే, OS14. సో ఇక్కడ నాకు 4 ఆప్షన్స్ వచ్చినాయి. అంటే ఇంతకుముందు 3 ఆప్షన్స్ కంపోనెంట్ డేటాలో వచ్చింది, కానీ ఇక్కడ 4 ఆప్షన్స్ వచ్చినాయి. అంటే ఇక్కడ ఏంటి అంటే నువ్వు ఏం చేస్తున్నావు? ఇక్కడ బామ్లో ఏం చేస్తున్నావు? ఏదైతే హెడర్కి ఫెట్కి నేను బామ్ క్రియేట్ చేస్తున్నా, ఐటమ్ డాటా ఎంట్రీ చేస్తున్నా. ఫెట్టే కదా మనం ఎంట్రీ బామ్ క్రియేట్ చేసి, ఫెట్కి నేను ఐటమ్ డాటా ఎంట్రీ చేస్తున్నాను సిస్టమ్ చెప్పాలి ఏ యూజెస్లో. ఇప్పుడు ఇక్కడ చూస్తే ఆల్రెడీ ఫెట్ ఉంది, రా మెటీరియల్ ఉంది. ఇక్కడ ఏంటంటే నేను ఫెట్ బామ్ హెడర్ డేటా ఫెట్ తీసుకొని బామ్ క్రియేట్ చేస్తుంటే నాకు ROH అలౌట్ చేయాలి అని చెప్తున్నాం. ఇక్కడ బామ్ ఐటమ్ అనేది క్లియర్గా ఉంది, బామ్ హెడర్ అని క్లియర్గా ఉంది. సో ఇక్కడ బామ్కి ఫెట్ అనేది అలౌట్ చేస్తుంది, కానీ ఈ ROH అలౌట్ చేయట్లే. సో పర్టికులర్గా ROH ఎక్కడ ఎంట్రీ చేస్తావు నువ్వు? అంటే ఎక్కడ ఎంట్రీ చేయాలనుకుంటున్నావు? ఫెట్టులు ఎంట్రీ చేయాలనుకుంటున్నావా? ఏడ ఎంట్రీ చేస్తున్నావు? మనకు 2 రకాల హెడర్స్ ఉన్నాయి, ఒకటి హాల్బ్ ఉంది, ఒకటి ఫెట్ ఉంది. సో ఈ రా మెటీరియల్ నువ్వు ఫెట్కి ఇస్తున్నావా, హాల్బ్కి ఇస్తున్నావా? సిస్టమ్కు చెప్పాలి మనం, ఫెట్కి ఇస్తున్నావా, హాల్బ్కి ఇస్తున్నావా? ఇక్కడ యూజెస్ ఏంటి? 9. సో ఇప్పుడు ఏంటంటే దీని ప్రకారము ఇది ఫెట్లో నేను ROH అటాచ్ చేస్తున్నాను, నాకు సిస్టమ్ ఒప్పుకోవట్లే. సో ఆ విధంగా మనం కాన్ఫిగర్ చేయాలి. సో న్యూ ఎంట్రీకి వెళ్ళండి. సో ఈ యూజెస్ 9, ఏ యూజెస్ చేస్తున్నాం? 9 యూజెస్. సో ఈ డేటా ఏంటి? ఈ డేటా ఏంటి? హెడర్ డేటా. అంటే ఇదేంటి? ఫెట్. సో ఫెట్కి నాకు కింద ఏంటి? కంపోనెంట్, అంటే రా మెటీరియల్ కదా, ఇది రా మెటీరియల్ కదా. సో కంపోనెంట్ అలౌట్ చేయాలి, ROH అలౌట్ చేయాలి. సారీ ఇక్కడ కాదు, ROH అలౌట్ చేయాలి. సో అలౌట్ చేయాలంటే నేను ఇక్కడ ప్లస్ ఇవ్వాలి, ప్లస్, దట్స్ ఇట్, పర్మిటెడ్. సో ఎంటర్. ఓకే, స్పెసిఫిక్ ఏరియా. ఓకే, ఒక్క నిమిషమా, లెట్ మీ గో బ్యాక్. ఆల్రెడీ ఓకే, అండ్ సేవ్. ప్రతిదానికి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అడుగుద్ది మనకి. సో ఇప్పుడు నేను ఎంటర్ చేస్తున్నా, సిస్టమ్ అలౌట్ చేసింది. ఓకే, సిస్టమ్ దీనికి అలౌట్ చేసింది. ఓకే, ఇప్పుడు నేను ఇంకొకటి, నేను దీంట్లో హాల్ బుక్ కూడా ఎంట్రీ చేసుకోవచ్చు కదా. మన బామ్ క్రియేట్ చేస్తున్నప్పుడు రా మెటీరియల్ అని హాల్ బుక్ కూడా ఇవ్వచ్చు. ఇది తయారు కావాలంటే మనకు ఒక రా మెటీరియల్ కావాలి, ఇంకేం కావాలండి? మనకు హాల్ బుక్ కావాలనుకోండి, కరెక్టే కదా. ఎంట్రీ చేసుకోవచ్చా హాల్ బుక్? సేమ్ ఇష్యూ వస్తుంది. మనం మామూలుగా అయితే ఎంట్రీ చేసుకోవచ్చా? నార్మల్ బామ్లు అయితే ఎంట్రీ చేసుకోవచ్చు. సో నేను అదే హాల్బు తీసుకుంటున్నా. ఏంటి? ఇది హాల్బు మెటీరియల్ తీసుకుంటున్నా. హాల్బు మెటీరియల్ తీసుకొని ఇక్కడ ఎంట్రీ చేస్తున్నా. ఇది ఒక క్వాంటిటీ అనుకోండి.
సిస్టమ్ ఏం చెప్తుంది? హాల్బ్ అంటే ఇక్కడ ఈ బాంబ్ క్రియేట్ చేసేటప్పుడు హాల్బ్ డిఫైన్ చేసింది లేదు ఈ యూజెస్కి అని చెప్తుంది. సో ఇక్కడ మనం కంపోనెంట్ డేటా మనం ఏడ 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 ఉన్నాం? మనం కంపోనెంట్ డేటాలో ఉన్నామా, హెడర్ డేటాలో ఉన్నామా? కంపోనెంట్ ఎర్రర్ వస్తుందా, హెడర్ ఎర్రర్ వస్తుందా? ఈ డేటా చూడండి, మీరు ఇక్కడ ఏం ఎంట్రీ చేసింది కాకుండా ఈ డేటా చూడండి. ఏ ఏ ఫీల్డ్లో ఉన్నాం మనం? హెడర్లో ఉన్నామా, కంపోనెంట్లో ఉన్నామా? కాంపోనెంట్. కంపోనెంట్లో ఉన్నాం. సో కంపోనెంట్ కాన్ఫిగర్ చేయాలంటే టీ కోడ్ ఏంటి? ఓఎస్ 14. సో ఇక్కడ బ్యాక్ వచ్చి నేను డైరెక్ట్ ఓఎస్ 14 నేను ఓపెన్ చేస్తాను. ఓఎస్ 14. సో ఇక్కడ ఎలా కాన్ఫిగర్ చేస్తామంటే ఏదైతే బామ్ యూజెస్ 9 ఉందో సో న్యూ ఎంట్రీ ఇక్కడ మన బామ్ యూజెస్ 9 మనకు తెలుసు. బామ్ యూజెస్ 9 కొత్త క్రియేట్ చేసాం. సో హెడర్ ఏంటి మనకు? ఫెట్ కదా, హెడర్ ఫెట్. సో ఇక్కడ కంపోనెంట్ అంటే మనకి ఇది హెడరే చెప్పట్లే, కానీ కంపోనెంట్ డేటాలో ఏం అలౌట్ చేయాలి? మనకి హాల్బ్ అలౌట్ చేయాలి. కరెక్టేనా? హాల్బ్ అలౌట్ చేయాలి, కరెక్టే కదా? ఎస్. సో ఇక్కడ ఎంటర్ అంటే ఇక్కడ ఏంది? నేను హెడర్ డేటాలో ఈ హాల్బ్ ఇచ్చిన కూడా నాకు సిస్టమ్ అలౌట్ చేయాలి అన్న మన టార్గెట్ అనమాట. సో ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నా. ప్రతిదానికి మనకు ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ అడుగుతుంది, నో ఇష్యూ. ఇప్పుడు మనకు ఇక్కడ చూస్తే ఈ ఎర్రర్ వచ్చింది, ఇంతకు ముందు ఈ ఎర్రర్ వచ్చింది. సో ఇప్పుడు ఈ ఎర్రర్ అనేది మనకు రాదు, సిస్టమ్ అలౌట్ చేసింది. అంటే మనం ఎలా కాన్ఫిగర్ చేస్తున్నాం? ఓఎస్ 14లో ఫస్ట్ హెడర్ ఏదైతే హెడర్ ఉందో ఓఎస్ 24లో ఏదైతే హెడర్ ఉందో దానికి అలౌట్ చేసేటట్టు మనం కాన్ఫిగర్ చేసాం. దాని కింద కంపోనెంట్స్ డేటా ఏదైతే ఎంట్రీ చేస్తున్నామో అది కూడా చేసాం. అంటే మనకు హాల్బ్ కావాలా, ఈ ఫెట్ కింద మనకు ఆర్ఓహెచ్ కావాలని ఇచ్చాం యూజెస్ 9 తోటి. ఈ ఫెట్ కింద మనము హాల్బ్ కూడా కావాలని ఇచ్చాం. ఇదే హాల్బ్ తీసుకొని ఈ హాల్బ్ కూడా మనం బాంబ్ క్రియేట్ చేయొచ్చు, ఎందుకంటే ఇది కూడా హెడర్ కాబట్టి. సో దీనికి మనం బాంబ్ క్రియేట్ చేద్దాం. మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ దీనికి బాంబ్ క్రియేట్ చేద్దాం. సిస్టమ్ ఏం చెప్తుంది? హాల్బ్కి ఇక్కడ చూడండి, హాల్బ్కి అలౌట్ చేయట్లే, ఎందుకంటే హెడర్ డేటా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మనం? కంపోనెంట్ డేటాకి వెళ్ళాలా, హెడర్ డేటాకి వెళ్ళాలా? మనం క్రియేట్ చేస్తుంది దేనికి? బాంబ్ దీనికి క్రియేట్ చేస్తున్నాం కదా. సో ఇది కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా నేను ఇలా ఆల్రెడీ ఎంట్రీ చేశా, ఓఎస్ 14లో ఎంట్రీ చేశా, కానీ ఎందుకు అలౌట్ చేయట్లేదు? హెడర్ డేటాలో ఇవ్వలేదు కాబట్టి కదా, హెడర్ డేటాలో ఇవ్వలేదు కాబట్టి. సో హెడర్ డేటా కాన్ఫిగర్ చేయాలంటే టీ కోడ్ ఏంటండి? ఓఎస్ 24. సూపర్. ఓఎస్ 24కి వెళ్ళిపోవాలి. ఓఎస్ 24. సో ఓఎస్ 24కి వెళ్తే మనకి ఇక్కడ ఓన్లీ ఈ బామ్ యూజెస్ 9లో నీకు ఏది కావాలి? ఫెట్ కావాలా, హాల్బ్ కావాలా? ఫస్ట్ హెడర్ డేటాలో ఏది కావాలి? సో ఇప్పుడు నేను నాకు హాల్బ్ కావాలి కాబట్టి 9 అనేది నాకు బామ్ యూజెస్. నాకు హెడర్ డేటాకి ఏది అలౌట్ చేయాలి, దేనికి ఏ మెటీరియల్ టైప్కి అలౌట్ చేయాలనుకుంటున్నాం అంటే హాల్బ్కి కావాలనుకుంటున్నా, హాల్బ్. సో ఇక్కడ ప్లస్, దట్స్ ఇట్, ప్లస్. ఇప్పుడు ఎంటర్. సో సిస్టమ్ అలౌట్ చేసింది అండ్ కంటిన్యూ. సో ఇప్పుడు మనకి ఎర్రర్ వచ్చింది ఏంటి? ఇది ఈ ఎర్రర్ వచ్చింది, మెటీరియల్ టైప్ హాల్బ్ నాట్ సపోర్టెడ్ ఫర్ బాంబ్ యూజెస్ 9 అనేది. ఇప్పుడు ఎంటర్ చేయగానే మనకు అలౌట్ చేస్తుంది. సో అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చి ఐటమ్ కేటగిరీ ఇచ్చాను అనుకో, ఏంటి ఐటమ్ కేటగిరీ అట్నా రా మెటీరియల్ ఇచ్చాను అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఎనీవన్, నేను ఒకటి ఈ రా మెటీరియల్ తీసుకుంటా, ఈ రా మెటీరియల్ తీసుకొని ఇక్కడ ఇచ్చాను అనుకో, సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తుందా చేయదా? సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తుందా చేయదా? చేస్తుందా? ఎలా చేస్తుంది? ఆల్రెడీ మనం అక్కడ ఆర్ఓహెచ్ ఇచ్చాం కాబట్టి చేస్తుంది అంటారా? కానీ అది రాంగ్, సిస్టమ్ చేయదు. అంటే మనం ఫెట్కి ఆర్ఓహెచ్ కావాలని ఇచ్చాం, ఫెట్కి అయితే ఆర్ఓహెచ్ కావాలని ఇచ్చాం మా కాన్ఫిగరేషన్స్లో. లెట్ మీ ఓపెన్ ఓఎస్ 14. అలౌట్ చేయదు, మీకు కావాలంటే చూపిస్తాం. ఓఎస్ 14 వేర్ ఇస్ ఇక్కడ ఏమి ఇచ్చాము? ఆర్ఓహెచ్ ఫెట్ 09 యూజెస్లో ఫెట్లో ఆర్ఓహెచ్ కావాలని ఇచ్చాము. మరి హాల్బ్లో ఫెట్ హెడర్ డేటా ఇచ్చేసి నాకు హాల్బ్ కావాలి, ఆర్ఓహెచ్ కావాలి అని ఇచ్చాం, అది అలౌట్ చేస్తుంది కరెక్టే. కానీ హెడర్ డేటాలో మనకి ఏముంది? ఇప్పుడు హాల్బ్ ఉందా, ఫెట్ ఉందా?
హాల్ ఉంది. హాల్ హెడర్ డేటాలో ఏముంది? హాల్బ్ ఉందా, ఫెట్ ఉందా? హాల్ ఉంది. సో ఇక్కడ హెడర్ డేటాలో ఏమి ఇవ్వాలి 09 హాల్ కాంబినేషన్ లో? అండర్ ఆర్ఓహెచ్. హాల్ ఆర్ఓహెచ్. అయ్యా ఇక్కడ హాల్బ్ ఉంది, కాకపోతే ఇది ఏరే యూజ్ చేసుకుంది, మన 09 యూజ్ లేదు. గాట్ ఇట్. సో అందుకని ఏం చేయాలి? 9 ఇక్కడ హెడర్ డేటాలో ఏమి ఇస్తాం? హెచ్ఏఎల్బి హాల్బ్ ఇచ్చి ఇక్కడ ఏమి ఇస్తాం? ఆర్ఓహెచ్. అంతేనా? ఆర్ఓహెచ్. ఇప్పుడు అర్థమైందా? ఎవరో నాకు క్వశ్చన్ అడిగారు కదా, ఎస్ అర్థమైంది. రఘున వంశీన ఎవరు అడిగారు నాకు. నేనే సార్ వంశీ. యా వంశీ, ఇప్పుడు అర్థమైందా? క్లియరా? ఎస్. యా అంటే ఏం లేదు వంశీ, మనం టాపిక్ ముంగట ఉందన్నమాట, నో ప్రాబ్లం. ఇప్పుడు నీకు క్లియర్గా అర్థమైంది కదా? ఎస్. నో ప్రాబ్లం. సో చూడండి, ఓకేనా? క్లియరా? ఇప్పుడు మనకు ఇప్పుడు ఇక్కడ ఏంటి, మనకు ఈ యొక్క హాల్బ్ అయితే హాల్బ్ హెడర్ అయితే రా మెటీరియల్ అలౌట్ చేయాలని చెప్పాము. సో ఆల్రెడీ మనం ఫెట్ అయితే హాల్బ్ కూడా కావాలని చెప్పాం, ఆర్ఓహెచ్ కూడా కావాలని చెప్పాం. ఓకే, ఆ విధంగా నువ్వు హెడర్ డేటా ఒకటి ఉండి దాని కింద ఆర్ఓహెచ్ కావాలా, హాల్బ్ కావాలా? కొన్ని హెడర్ డేటానే హాల్బ్ ఉండి దాని కింద రా మెటీరియల్ కావాలా? సో హాల్బ్ కింద హాల్బ్ కావాలా అనుకున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు సెమీ ఫినిష్డ్ కింద సెమీ ఫినిష్డ్ కూడా ఉంటాయి. ఓకే, ఇది రికర్సివ్ అవుతుంది ఇక్కడైతే, బట్ రికర్సివ్ అవుతుంది. సెమీ ఫినిష్డ్ కింద సెమీ ఫినిష్డ్ కూడా అటాచ్ చేస్తారు రియల్ టైంలో అయితే. ఇది యాక్చువల్గా రికర్సివ్ ఇది సపోర్ట్ చేయట్లేదు. ఇది హాల్బే, ఇది హాల్బే. సో అప్పుడు ఏం చేయాలి మనం? ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి? సో ఇక్కడనే 09 ఇచ్చేసి ఎలా, ఎవరు చెప్తారు ఇప్పుడు దీనికి ఎలా చేయాలి? ఇక్కడ ఏమి ఇవ్వాలి? హాల్ అది హాల్ హెచ్ఏబిఎల్ ఇచ్చారు. ఓకే, ఇది రికర్సివ్ అవుతుంది. మన రికర్సివ్ కూడా అడగవచ్చు, మళ్ళీ తర్వాత దాన్ని యాక్టివేట్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు ఎంటర్ చేయగానే డైరెక్ట్ రికర్సివ్ అడుగుతుంది కదా, చూసారా? ఎందుకంటే ఇది సేమ్ హెడర్స్ డేటా సేమ్, కంపోనెంట్ సేమ్ అయింది కాబట్టి ఈ రికర్సివ్ అడుగుతుందని చెప్పాను కాబట్టి రికర్సివ్ అడుగుతుంది. నిన్న చెప్పాను, ఎంటర్ చేయగానే అలౌట్ చేసిందా? హాల్బ్కి హాల్బ్ అంటే ఫెట్ కావాలంటే ఏం చేస్తావు? ఫెట్ కూడా ఇచ్చుకో ఇక్కడ. కానీ ఫస్ట్ నీకు ఇక్కడ ఏదైతే ఉందో దానికి మాత్రం, ఇక్కడ ఏదైతే హెడర్ డేటా ఉందో దానికి మాత్రం నువ్వేం చేయాలి? OS24కి వెళ్ళాలి. కింద నువ్వు ఏది కావాలనుకో, నువ్వు కింద ఏదైతే ఎంట్రీ చేస్తున్నావు ఐటమ్ డేటాలో OS14, నీకు ఇక్కడ ఏదైతే అలౌట్ చేయాలనుకుంటున్నావో అది డైరెక్ట్ OS24. OS24 నువ్వు ఏదైతే ఇస్తున్నావో దానికి OS24 కంపల్సరీ ఉండాలి. అది హాల్బ్ అయినా ఫెట్ అయినా ఇంకా ఏదైనా మెటీరియల్ టైప్ కాన్ఫిగర్ చేసుకున్నా ఏది చేసుకున్నా ఇక్కడ నువ్వు దేనికైతే బామ్ కావాలనుకుంటున్నావు దానికి OS24లోనే కాన్ఫిగర్ చేయాలి డెఫినెట్లీ, లేకుంటే అవ్వదు. ఓకే, కానీ నీ కంపోనెంట్ లెవెల్లో ఈ లెవెల్లో ఇది కంపోనెంట్ కనిపిస్తుందా? ఈ లెవెల్లో నువ్వు ఫెట్ ఇచ్చినా హాల్బ్ ఇచ్చినా ఏదైనా ఇచ్చినా నువ్వు హాల్బ్లో ఫెట్ కూడా ఎంట్రీ చేసుకోవచ్చు. ఓకే, సో ఆ విధంగా OS14లో చేసుకోవచ్చు. ఓకే, ఓన్లీ హెడర్ మెటీరియల్ కి మాత్రం మనం OS24 యూజ్ చేస్తాం, కాంపోనెంట్ లెవెల్లో OS14 యూజ్ చేస్తాం. ఏం లేదు, సింపుల్ ఏం లేదు. ఇప్పుడు అన్ని కాన్ఫిగర్ చేశాను నేను ఫెట్కి. ఇక్కడ నేను OS14లో మీకు ఇంకా డౌట్ క్లియర్ అవ్వడానికి సింపుల్గా OS24లోకి వెళ్ళేసి నేను ఈ 9 అనేది తీసేస్తాను. సారీ, సేవ్ చేశాను కదా. ఇక్కడ ఏంటంటే మన వంశీ అడిగిన డౌట్ ఏంటంటే ఇక్కడ నేను ROH ఎంట్రీ చేసుకోవచ్చా అని అడిగాడు. అంటే ఇక్కడ ROH ఎంట్రీ చేసుకోవడానికి అంటే ROHకు చేసుకోవాలని ఎందుకు అనుకున్నావు? దానికి బాంబ్ క్రియేట్ చేస్తున్నావు. ఒకవేళ నువ్వు ROHకు బాంబ్ క్రియేట్ చేస్తున్నావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్, ఓకే ఇచ్చేసుకో, నో ప్రాబ్లం. నువ్వు ROHకు బాంబ్ క్రియేట్ చేస్తే, కానీ నువ్వు ROHకు బాంబ్ క్రియేట్ చేయట్లేదు కదా. ఒకవేళ నువ్వు ROH కూడా నేను బాంబ్ క్రియేట్ చేస్తున్నా, ROH అంటే రా మెటీరియల్ కూడా, ఆ రా మెటీరియల్ తయారు కావాలంటే ఇంకొక కొన్ని రా మెటీరియల్ కావాలి అని అనుకుంటున్నావు అనుకో, అంటే అది బాంబ్ కిందకే వస్తుంది. అప్పుడు నువ్వు ఇచ్చుకో, ఆ సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తే నీకు ROHకి సిస్టమ్ బాంబ్ క్రియేట్ చేయడానికి ఇవ్వదు ఆప్షన్, ఎందుకంటే అది రా మెటీరియల్ కాబట్టి. రా మెటీరియల్ మోస్ట్లీ మనం బయట నుంచే కొంటాం, డైరెక్ట్ ఏదైతే కావాలో అది కొంటాం. కొన్న తర్వాత మళ్ళీ నేను అదే తయారు చేయడానికి ఇంకో కొన్ని కంపోనెంట్స్ వాడతాను అని అంటే అదే మెటీరియల్ అవ్వదు.
ఆ మెటీరియల్ చేంజ్ అవ్వాల్సి వస్తుంది అనమాట. అదంతా రాంగ్ ప్రాసెస్ అనమాట. సో మనం డైరెక్ట్ రా మెటీరియల్ కొని మనం డైరెక్ట్గా ఏదైతే మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం హెడర్ మెటీరియల్ దానికి మాత్రం వాడతాం. సో దేనికైతే బాంబ్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో అది ఇక్కడ ఇవ్వచ్చు, అది సింపుల్. ఓకే, ఫెట్ హాల్బు, అందుకే ఫెట్ హాల్బులు ఎక్కువ ఉన్నాయి. ఓకే, యా, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్న దీంట్లో? ప్రవీణ్ అండ్ అయింది వంశీ. అయ్యింది సంజయ్. యా, నో ప్రాబ్లం. సో నెక్స్ట్ బాంబ్ స్టేటస్. సో స్టేటస్ అంటే చెప్పాను కదండి, స్టేటస్, బాంబ్ స్టేటస్ అనుకో. సో ఎక్కడ చూస్తాం ఈ బాంబ్ స్టేటస్ అనేది? ఫస్ట్ ఇక్కడికి వెళ్తే హెడర్ డేటాకి వెళ్దాం. ఇది ఆల్రెడీ క్రియేట్ చేసి సేవ్ చేయలేదు. సో నేను హెడర్ డేటాకి వెళ్తున్నా. వెళ్ళగానే మనం ఇక్కడ చూస్తాం బాంబ్ స్టేటస్ అనేది కదా. బాంబ్ స్టేటస్ అనేది ఏదైతే బాంబ్ ఉందో దానికి మాత్రమే వర్క్ అవుతుంది. ఏదైతే బాంబ్ ఉందో దానికి మాత్రమే వర్క్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ సేవ్ చేయలేని ఎంతకి వెళ్తుందా? ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ ఒక కంపోనెంట్ ఎంట్రీ చేద్దాం. ఏదో ఒక కంపోనెంట్ తీసుకుందాం. నేను తీసుకుంటా, ఒక క్వాంటిటీ తీసుకుందాం, డబుల్ క్లిక్ ఇద్దాం. సో ఇక్కడ చూస్తే ఇది డైరెక్ట్ మాస్టర్ డేటాకి వెళ్ళిపోయింది. ఓకే, సో ఇక్కడ క్లిక్ ఇద్దాం, డైరెక్ట్ ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ కొంచెం కాన్ఫిగర్ మనం కొంచెం చెప్తాను, ఇది టాపిక్ చెప్తాను. సో ఇక్కడ ఎలాంటిది లేదు. సో ఇక్కడ మీకు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ బాంబ్ ఎలా వర్క్ అవ్వాలి అనేది ఈ యొక్క బాంబ్ యొక్క స్టేటస్. ఓకే, బాంబ్ యొక్క స్టేటస్. సో ఈ బాంబ్ ఓన్లీ బాంబ్ మాత్రమే. అరే యా, ఓకే, నో ప్రాబ్లం. ఓన్లీ బాంబ్ మాత్రమే. సో పర్టికులర్ మెటీరియల్, ఈ బాంబ్లో పర్టికులర్ మెటీరియల్ స్టాప్ అవ్వాలి. ఇవి బాంబ్లో చాలా మెటీరియల్ ఉన్నాయి. మొత్తం బాంబ్నే స్టాప్ చేయాలంటే స్టేటస్ వాడతాం. ఏ స్టేటస్ వాడతాం ఇక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని సేవ్ చేద్దాం, ప్రతిసారి ఎంటర్ అవ్వాల్సి వస్తుంది. ఓకే, చేంజ్ మోడ్. ఓకే, సో ఇక్కడ ఒకవేళ బాంబ్ని ఏదైనా యాక్టివిటీకి స్టాప్ చేయాలి, మేబీ ప్రొక్యూర్మెంట్ ప్రపోజలా, కాస్టింగా. సో స్టేటస్లో చూస్తాం మనకి ఏమేమి అప్లికేబుల్ ఈ బాంబ్ అనేది. పర్టికులర్ ప్రాసెస్కి ఇది నాట్ అప్లికేబుల్ అన్నప్పుడు మనం స్టేటస్లో ఇస్తాం. అది బాంబ్ లెవెల్. ఆ బాంబ్కి ఇచ్చినామంటే దాని కింద ఉన్న కంపోనెంట్స్ మొత్తం మనం ఏదైతే స్టేటస్ ఇచ్చామో అదే విధంగా వర్క్ అవుతుంది. అది ఓకే. కానీ ఇక్కడ పర్టికులర్ కంపోనెంట్కి మాత్రమే ప్రొక్యూర్మెంట్ ప్రపోజల్ జనరేట్ అవ్వద్దు అని అనుకున్నాం అనుకో, అప్పుడు ఎక్కడ చేస్తాం? ఈ మెటీరియల్కి మాస్టర్ ఉంటుందా? మెటీరియల్ మాస్టర్ ఉంటుందా? ఉండదా? ఎస్ ఉంటుంది. మెటీరియల్ మాస్టర్లో టూ స్టేటస్ చూసాం కదా మనం, క్లయింట్ డేటా, ప్లాన్ డేటా. ఎస్, అక్కడ ఇవ్వచ్చా? అక్కడ ఇచ్చినా కూడా బాంబ్లో కూడా అంటే అక్కడ ఇస్తే ఎక్కడైనా స్టాప్ అయిపోతుంది అన్నమాట. సో మీకు అర్థమవుతుంది, నో ఇష్యూ. ఓకే, ఇప్పుడు అది ఇంకా మీరు కొంచెం ఎండ్ ప్రాసెస్కి వచ్చినాక ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. మెటీరియల్ మాస్టర్ ఏదైతే ఉందో మెటీరియల్ మాస్టర్లో ఆ మెటీరియల్ మనం క్రియేట్ చేసిన మెటీరియలే ఇక్కడ ఇచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ నువ్వు మెటీరియల్ స్టేటస్లో ప్లాంట్ ఎంఆర్పి 1Bలో బ్లాక్ పేపర్ ప్రొక్యూర్మెంట్ అన్నావు అనుకో, ఈ మెటీరియల్ ఇల్లు ఇచ్చినా కూడా దీనికి ప్రొక్యూర్మెంట్ ప్రపోజల్ జనరేట్ అవ్వవు, అట్లా అనమాట. సో అది మెటీరియల్ లెవెల్లో. బాంబ్ లెవెల్లో అంటే దీనికి కూడా బాంబ్ లెవెల్లో స్టాప్ అవ్వాలన్నా కూడా దీనికి కూడా స్టేటస్ ఉందన్నమాట. సో అందుకే కొంచెం క్లియర్ కావడానికి కొంచెం ఇంకో 3-4 క్లాసెస్ అవుతాయి మీకు. డోంట్ వరీ, నో ప్రాబ్లం, డెఫినెట్లీ క్లియర్ అవుతుంది మీకు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టేటస్కి వెళ్దాం. స్టేటస్ కాన్ఫిగర్ చేయాలంటే మనం యూజ్ చేసే టీ కోడ్ ఏంటంటే ఇది OS 24 లేదంటే 23, లేదంటే మీరు ఈ నావిగేషన్ పాత్ ద్వారా కూడా మీరు చేయొచ్చు, నో ఇష్యూ. సో ఇప్పుడు నేను డైరెక్ట్ OS 23కి వెళ్తున్నా. OS 23. ఎస్, చూస్తే ఇక్కడ మన స్టేటస్లో ఏవైతే చూస్తున్నామో, సారీ, ఇక్కడ స్టేటస్లో హెడర్ డేటాకి వెళ్దాం. హెడర్ డేటాకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇన్సైడ్కి వెళ్దాం, F4 ఆప్షన్స్కి వెళ్దాం. వెళ్ళిన తర్వాత మనకి ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ ఆ కాన్ఫిగరేషన్స్లో చూస్తాం. సో జస్ట్ ఇది స్క్రీన్ మాత్రమే, కాన్సెప్ట్ అంటే మనకు మాస్టర్ డేటాలో కనిపించే స్క్రీన్ ఇది. ఇదేం స్క్రీన్ అండి? మాస్టర్ డేటాలో కనిపించే స్క్రీన్. కానీ ఇది కాన్ఫిగరేషన్ డేటాలో కనిపించే స్క్రీన్. ఏది? ఈ OS 23 అనేది. ఇది OS 20. ఇక్కడ చూడండి, ఏదన్నా మనం టిక్ మార్క్ అన్టిక్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలా.
కానీ ఇక్కడ చేయలేం, ఎందుకంటే ఇది జస్ట్ మాస్టర్ డేటా మాత్రమే. ఇది ఇది F4 ఆప్షన్, ఇది చేయలేం, మీకు ఆప్షన్ రావట్లేదు నాకు. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది అన్నిటికీ అప్లికేబుల్. 1 అనేది ఇక్కడ 1, ఇది మెయిన్ ఇంపార్టెంట్. 1 ఇది డిస్క్రిప్షన్ మాత్రమే, ఇక్కడ నువ్వు ఏదన్నా ఇవ్వచ్చు. ఓకే, నాట్ ఓకే, యాక్టివ్, ఇన్యాక్టివ్, జస్ట్ డిస్క్రిప్షన్ బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్, మనకి ఎలా అర్థమైతే అలా ఇవ్వచ్చు. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అబ్సల్యూట్ అని, రిలీజ్ రిలీజ్డ్ అని, సో ఇలా ఇలా నాట్ కన్ఫర్మ్డ్ అని, సో నాట్ ఓకే అని, ఇన్ వర్క్ అని, ఓకే అని, రిలీజ్ సంథింగ్స్ అంటే మన ఇష్టం, ఏదన్నా రిక్వైర్మెంట్ మనం ఇచ్చుకోవచ్చు. సో ఇప్పుడు ఒక ఈ బామ్ని ఏదైతే ఉందో ప్రజెంట్ మనం ఓపెన్ చేసిన ఈ బామ్ని న్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఫర్ కాస్టింగ్ అను, ఓన్లీ ఫర్ సేలా, ఓన్లీ ఫర్ రిలీజ్డ్ ఆర్డరా, వర్క్ ఆర్డరా, రిలీజ్ కాస్టింగా, ప్రొడక్షన్ ఆర్డరా, లేదా బామ్ ఎక్స్పోజరా. సో దేనికి అన్నా అప్లికేబుల్ వద్దు అని అనుకుంటే ఇక్కడ అన్చెక్ చేయొచ్చు. కానీ ఇది కంపల్సరిగా మనం స్టాండర్డ్ ఫ్లేవర్ని ఎప్పుడు డిస్టర్బ్ చేయలేము. సో నీకు ఈ యొక్క పర్టికులర్ బామ్ ఓన్లీ ఫర్ ఈ బామ్ ఎక్స్పోజర్ అనుకుంటే ఇక్కడ ఒకవేళ ఉంటే అది ఇచ్చుకో, లేదంటే ఇంకొక బామ్ యూజర్స్ క్రియేట్ చేసి అది డైరెక్ట్ యాక్టివేట్ చేస్తే సరిపోతుంది. సో అది ఏదైనా బిజినెస్ రిక్వైర్మెంట్ కొన్ని ఆల్రెడీ క్రియేట్ చేసుకుంటారు, వాళ్ళకి కావాలంటే ఆ ఆప్షన్ డైరెక్ట్ బామ్లో హెడర్ డేటాలోకి వెళ్ళి ఇచ్చేసుకుంటారు. సో మనకి ఫర్ ఎగ్జాంపుల్ మన టార్గెట్ ఏంటి, ఇక్కడ చూస్తే 02 దేనికి కూడా అప్లికేబుల్ కాదు. మనం బామ్ క్రియేట్ చేసినా కూడా ఇక్కడ ఉన్న ఆప్షన్కి బామ్ ఎక్స్పోజర్, ప్లాన్ ఆర్డర్, కాస్టింగ్ ఇవన్నిటికి దానికి కూడా అప్లికేబుల్ కాదు, ఎందుకంటే టిక్ మార్క్ లేదు కాబట్టి. 1 అనేది అన్నిటి టిక్ మార్క్ ఉంది కాబట్టి ఇది యాక్టివ్లో ఉంది, ఇది ఇన్యాక్టివ్ అని మీనింగ్ అనమాట. సో ఇదే బామ్ని, పర్టికులర్ బామ్ని ఓన్లీ ఫర్ ది బామ్ ఎక్స్పోజర్ అని అన్నాం అనుకో, ఇక్కడ ఏదన్నా ఉందా, ఎక్కడ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు క్రియేట్ చేయాలనుకోవట్లేదు, సో ఇక్కడ దీన్ని అన్చెక్ చేసేస్తే అది అలాగే వర్క్ అవుతుంది. సో ఇది మేబీ ఈ 2 కావాలని బిజినెస్ రిక్వైర్మెంట్ ప్రకారం క్రియేట్ చేసుకున్నదేమో, కానీ మనకి కొన్ని బామ్లకు మాత్రం ఓన్లీ బామ్ ఎక్స్పోజర్ కోసమే క్రియేట్ చేసుకుందాం అని అనుకున్నాం అనుకో, జస్ట్ అనుకున్నాం అనుకో. సో ఇక్కడ ఏంది 99 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10, 11, 12, 13, 14 లేదనుకోండి, సో 14 తోటి మనం క్రియేట్ చేయొచ్చు. సో అదే కాన్ఫిగరేషన్ OS 23 ఓపెన్ చేశాను నేను ఇక్కడ. సో ఇక్కడ టిక్ చేయొచ్చు, అన్టిక్ చేయొచ్చు. సో నేను ఒకటి న్యూ బామ్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ వెళ్ళేసి నాకేంటి 14 లేదని చెప్పే 14. సో ఇక్కడ ఏది ఓన్లీ ఫర్ దిస్, మిగతా అన్నిటి దేనికి అప్లికేబుల్ కాదు. సో ఇక్కడికి వచ్చేస్తా, లాస్ట్కి వచ్చేసి ఇక్కడ నేను దేనికి కూడా అప్లికేబుల్ కాదు, నేను జస్ట్ డిస్క్రిప్షన్ ఇస్తాను. ఇదేంటి ఓన్లీ ఫర్ బామ్. మళ్ళీ డిలీట్ చేద్దాం ఎందుకులే, ఇక కాన్ఫిగరేషన్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం మళ్ళీ బ్యాక్ వెళ్దాం. 14 కదా క్రియేట్ చేసింది. సో ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం మనకు 14 కనిపిస్తుందా లేదా. చూడండి 14 కనిపిస్తుంది. సో 14 అనేది దేనికి యాక్టివేట్ ఇచ్చాం, మనం ఓన్లీ బామ్ ఎక్స్పోజర్ కోసం ఇచ్చాం. సో ఓన్లీ ఫర్ ది బామ్ ఎక్స్పోజర్ అని ఇచ్చాను కదా, అక్కడ కనిపిస్తుంది కదా. సో ఈ విధంగా దీన్ని మనం ఇంగ్లీష్ చేసుకొని సేవ్ చేస్తే ఇది ఓన్లీ బామ్ ఎక్స్పోజర్ కోసం వర్క్ అవుతుంది. రిమైనింగ్ ప్లాన్ ఆర్డర్ కానీ కాస్టింగ్ కానీ దానికి రిలేటెడ్ కాదనమాట. సో ఆ విధంగా బామ్ స్టేటస్ బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్ ప్రకారం మనం కాన్ఫిగర్ చేస్తాం. ఇది సరిపోతుంది. ఎలా కాన్ఫిగర్ చేయాలి అనేది తెలిస్తే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ మనకి ఇస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర కూర్చొని మనం దాని యొక్క కాన్ఫిగర్ చేస్తాం కాబట్టి మనకి ఈజీగా వాళ్ళ రిక్వైర్మెంట్ అర్థం చేసుకొని చేయొచ్చు. వాళ్ళ రిక్వైర్మెంట్ మనం వాళ్ళ ఏదైనా చేంజెస్ చేయమన్నా ఏదన్నా ప్రతి ఒక్కటి మనం వాళ్ళ దగ్గర నుంచి మనం చేయాలంటే చాలా ప్రాసెస్లు ఉంటాయండి. ఇప్పుడు ఎట్లా అంటే ఒక రిక్వైర్మెంట్ క్లయింట్ నుంచి వచ్చిందని టకటకట మనం చేసాం, వాడు రిక్వైర్మెంట్ పంపిస్తే వాడి యొక్క బాస్ అప్రూవల్ తోటే మన దగ్గరకు వస్తుంది. వచ్చిన తర్వాత క్లయింట్ దగ్గర కూర్చొని మనకు వచ్చే టికెట్ ప్రకారం ఆ టికెట్ మనకు టూల్స్ ఉంటాయి, సర్వీస్ నౌ అని ఇంకా డిఫరెంట్ టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ ప్రకారం అది వస్తే మన బాస్ దాన్ని అప్రూవల్ చేస్తే దాన్ని ఆ దగ్గర కూర్చొని 10 సార్లు మన దగ్గర కాల్లో కనెక్ట్ అయిపోయి ఇదేనా అదేనా ప్రతి ఒక్కటి ప్రాపర్గా డీటెయిల్స్ తీసుకొని మన బాస్కి అడిగి
సో చాలా అప్రూవల్ తీసుకోవాల్సి వస్తుంది ఒక చేంజెస్ చేయాలంటే సిస్టంలో. అందరు అప్రూవల్ తీసుకొని మనం చేసింది కరెక్టే అని అనిపిస్తే మనం యూటీ మనం చేసి యూటీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు దాన్ని టెస్ట్ చేసి దాన్ని క్వాలిటీ ఫస్ట్ డెవలప్మెంట్ సర్వర్లో డెవలప్ చేస్తాం. ఏదైనా చేంజెస్ చేయాలనుకుంటే ప్రతి ఒక్కటి డెవలప్మెంట్ సర్వర్లోనే అవుతుంది. కాన్ఫిగరేషన్స్ ఇది డెవలప్మెంట్ సర్వర్లోనే అవుతుంది. సో ఆ డెవలప్మెంట్ సర్వర్లో టెస్టింగ్ మనం యూటీ చేసి డెవలప్మెంట్ టీమ్ కానీ ఇది కాన్ఫిగరేషన్ కాబట్టి మనం చేయొచ్చు. మనం ఏదైతే కాన్ఫిగరేషన్ చేసినామో ఇది కరెక్ట్ వర్క్ అవుతుందా లేదా అని మళ్ళీ మనం క్వాలిటీలో సారీ డెవలప్మెంట్లో టెస్ట్ చేసి యూటీ ఇచ్చి మళ్ళీ మన బాస్కి పంపించి మన బాస్ అప్రూవల్ తీసుకొని మళ్ళీ దాన్ని అక్కడ నుంచి క్వాలిటీ సర్వర్కి మూవ్ చేసి క్వాలిటీ సర్వర్ మూవ్ చేయాలంటే మళ్ళీ వేరే టీం ఉంటుంది, వాళ్ళకి చెప్తే వాళ్ళు మూవ్ చేస్తారు. టీఆర్ మూవ్ చేస్తారు అనమాట. దాన్ని ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఉంటుంది. టీఆర్ మూవ్ చేస్తే అక్కడ క్వాలిటీలో వాళ్ళు ఎవరైతే యూజర్ ఉన్నాడో ఆ యూజర్ యూఏటీ చేస్తాడనమాట. అంటే వాడికి కరెక్ట్ వర్క్ అవుతుందా లేదా అని వాడు యూఏటీ చేసి ఇస్తాడు మనకి. వాడు యూఏటీ చేసి కరెక్ట్గా వర్క్ అవుతుంది అని వాడు ఎవరైతే రిక్వైర్మెంట్ ఇచ్చాడో వాడే యూఏటీ చేయాలి. ఎవడైతే రిక్వైర్మెంట్ నాకు ఇది కావాలని అన్నాడో వాడే ఏం చేయాలి, యూఏటీ చేయాలి. యూఏటీ చేసి ఓకే కరెక్ట్ వర్క్ అవుతుందని అక్కడ అప్రూవల్ తీసుకొని అన్నీ తీసుకొని వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ ఒక అప్రూవల్ తీసుకొని దాన్ని అప్పుడు ప్రొడక్షన్లోకి మూవ్ చేసి అంత ప్రాసెస్ ఉంటుంది ఒకటి చేయాలంటే. అంటే మనం ఏదో గుడ్డిగా వాడు చెప్పగానే మనం ఏది చేంజ్ చేయము. దాని వెనకాల చాలా ప్రాసెస్ ఉంటాయి. అంతలోపు మన రిక్వైర్మెంట్ అర్థమైపోద్ది. సో అర్థమవుతుంది అనే లోపు మనకి ఇవన్నీ తెలిసి ఉండాలి. సో ఇదేంటి అసలు వాట్ ఈస్ ద బాంబ్ స్టేటస్ కాన్ఫిగరేషన్ ఎక్కడ చేస్తామని చిన్న చిన్నవి కూడా మనం అడగొద్దు. అక్కడ మనకు ఆల్రెడీ ఐడియా ఉండాలి. ఓకే ఐడియా లేకున్నా అట్లీస్ట్ గూగుల్ చేసినా కూడా OS 24 OS 23 తెలియగానే ఈ కాన్ఫిగరేషన్స్ని నేను నా క్లాస్లో చేసుకున్నాను ఇది ఇంతే అని మళ్ళీ వీడియో గుర్తుకు రావాలి, వీడియోకి వచ్చి చూసుకోవాలి, నేర్చుకొని పోవాలి. లేదంటే మనకు ఆల్రెడీ ఒకసారి ప్రాక్టీస్ చేసి ఉంటే ఎప్పుడో ఒకసారి తగులుతుంది, ఇది ఎక్కడో చేశానని గుర్తుకొస్తుంది, మళ్ళీ ఇక్కడికి వచ్చి నేర్చుకొని అక్కడ ప్రాపర్గా చేస్తాం. ఇలాంటివి చాలా జరిగినాయి ఇనిషియల్గా మేము ఇనిషియల్గా ఉన్నప్పుడు మాకు జరిగినాయి ఇవన్నీ. ఎందుకు చెప్తున్నానంటే మేము అప్పట్లో ఉన్నప్పుడు మాకు జరిగినాయి ఇట్లా మళ్ళీ మేము బ్యాక్ వచ్చేసి మళ్ళీ చూసుకొని ఇప్పుడు చూసుకోవాల్సిన అవసరం లేదు, ఏదైనా చూసుకోవాల్సిన అవసరం లేదు. అడగగానే ఇదే రిక్వైర్మెంట్ అని మాకు అన్ని ఇట్లా గుర్తుకుంటాయి అనమాట. సో మీరు కూడా అలా తయారవ్వాలంటే కంపల్సరీగా ఇక్కడ మంచి ప్రాపర్గా డాక్యుమెంట్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఒక రియల్ టైంకి వెళ్ళిన తర్వాత రిపీట్ అవుతూ ఉంటాయి. మీకు రిపీట్ అయిన కొద్దీ మీకు మళ్ళీ చూడాల్సిన అవసరం అయితే రాదు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్గా చెప్తున్నాను నేను కూడా ఫేస్ చేసిన. నేను కూడా డైరెక్ట్ నా కన్సల్టెంట్గా ఛాయిస్ రాలే. నేను మీలాగానే నేర్చుకుని ఒక జాగ్రత్త ఎవరి దగ్గర నేర్చుకొని పోయిన తర్వాత చాలా స్ట్రగుల్ పడి సో ప్రతి ఒక్కటి అక్కడ చేసేదంతా నాకు క్లాస్లో గుర్తుకొస్తుండే. అరే నాకు సారీ చెప్పింది కదా అని ఇక్కడ వచ్చి మళ్ళీ వీడియో చూసి దాన్ని అర్థం చేసుకొని మళ్ళీ అట్లా అనమాట. ఓకే చెప్తుంది రికార్డింగ్ వీడియో కదా, ఇంకేం చెప్పలేము. సో నెక్స్ట్ జస్ట్ గుర్తుకొచ్చింది చెప్పాను. నెక్స్ట్ ఏంటి ఈ ఐటమ్ కేటగిరీ అనేది మనం రేపు చెప్పుకుందాం. ఎందుకంటే ఈ ఐటమ్ కేటగిరీ అనేది చాలా పెద్ద టాపిక్, మధ్యలో ఆపు చేయలేను. సో 3 ఐటమ్ కేటగిరీ ప్రతి ఒక్కటి ప్రాపర్గా చెప్పుకోవాలి. ఇది 2 ఉంటాయి. ఇది మనం రేపు చెప్పుకుందాం. ఎందుకంటే అన్నీ ఒకటే పార అయితే బాగుంటుంది. మనకు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. నేను కూడా ఓపికతో చెప్పాలి. ఒక్క నిమిషమా.